అయాని సన్నిధిలో వేడుకుంటుందని ఆయా పాటలు పాడుతుండగా మీరే ముందు పద్యాన్ని జరిగి దేవదాసుని ప్రభాని సంవత్సరాలు నడుచుకొని దేవా నాకు మాకు ఏ వాక్యం మీరు వినిపించి ఉన్నారు ప్రభావ అవసరం దేవా మీరు నడుచుకుంటానికి దేవా ఇప్పుడు దయచేయమని సన్నిధిలో వేడుకుంటూ దేవా మమ్మల్ని జరిగించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిన ప్రభావ అనేక మీద మాట్లాడి దేవా అయాని సన్నిధానికి నడిపిస్తారని వేడుకుంటున్నారు ప్రభు నడుచుకుని ఏసుక్రీస్తున్నాను సంధించి ప్రార్థించాలని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, భూమి ఆకాశములందు ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన మా తండ్రి, మా సృష్టికర్త మేము ఎరిగి ఈరోజు మీ పరిశుద్ధాలయంలో మీ సన్నిధిలో సీఎంలో మీ సన్నిధిని చేరి ప్రార్థించడానికై చేరవచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రార్థించే వారి ఎలా ఆయన కృప చూపువాడంటున్నాం కనుక నీ కృపకు దేవా మేము సన్నిధికి వచ్చిన మీ కృప మా ఎడల చూపించింది నాయన. మీ కృప ఉన్నతమైన మేము భావిస్తున్నాం. మా జీవితంలో ఈ సమయంలో దినమంటూ ఈ సమూహంలో చేయబడి ప్రార్థనలో ఎక్కడ కూడా మా జీవితాల్లో విశ్వాసం అపనమ్మకం లేకుండా తీసివేసి దేవా సంపూర్ణమైనటువంటి నీ కృప చేతని దేవా మా యొక్క నీతిని కాక మా విశ్వాసతను కాక నీ విశ్వాసతను బట్టి నీ ఎదుటికి వచ్చిన మా జీవితంలో నీ కనికరము నీ కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మా ప్రార్థనలకు దేవా మీ కార్యాలకు మధ్యగా మా దోషములు అపరాధములు ఉంటే ఈ కృపా బాహుల్యమును బట్టి మా ప్రతి విధమైన దోష అపరాధములన్నింటినీ క్షమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవా మా ప్రార్థన ఆకాశముతో నీ సింహాసనం చేరి నీ చెవుల్లో చేరినట్లుగా నాయన మా ప్రార్థన నేను కదిలించినట్లుగా మా ప్రార్థన మా జీవితాల వైపు చూసినట్లుగా మాలో ఉన్నతమైనటువంటి అద్భుత కార్యాలు జరిపించినట్లు ఈ దినమున మా జీవితాన్ని మీరు శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని అభిషేకిస్తున్నామని కూడి కార్యంత మొదలుపెట్టి ముగించేంత వరకు కూడా ఈ అధ్యక్షుడి నుండి జరిగిస్తున్నామని ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటారన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి మా మధ్యకు రమ్మని మమ్మల్ని వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నీ సింహాసనం మధ్యించు. నీ కృపా సింహాసనం ఎదుట చేరి ప్రార్థిస్తున్న అందరి జీవితాల్లో అద్భుతాలు మీరు జరిగిస్తున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట Hallelujah.
నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా యేసయ్యా, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము గడిపించెనే. యేసయ్యా, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము గడిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా యేసయ్యా, నీ కృపగలంతగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా, నీ కృపగలంతగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అలసైనములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసైనములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు జీవసమైతినే అతికాక్షణీయుడా యేసయ్యా. నీ త్యాగశీలతకు జీవసమైతినే అతికాక్షణీయుడా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఇహలోక ధననిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితే
యజమానుడా నీ వైపు దాసుడైనా కన్నులెత్తవా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే. యాజక వస్త్రములతో నన్ను అలంకరించి ఉన్నత పిలుపును స్థిరపరచితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఆద్యంతము లేని అమరత్వమే నీ సంతము. ఆద్యంతము లేని అమరత్వమే నీ సంతము. నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చె వదయచేసితివే. నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చె వదయచేసితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతికాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతికాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఆనంద కీర్తనలు 135. నీ కృపా నిత్యములను, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింపనా కరుణ. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు,
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లై ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లై ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనురాగం కలవరమున్నట్లై నీ రాజనీయాలలో నిలువరించావు. అనురాగం కలవరమున్నట్లై నీ రాజనీయాలలో నిలువరించావు. రాజు నీవేగా, రాజమార్గములో నడుపుచున్న రాజు నీవేగా. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలతో ప్రభు నామాన్ని గణపరిచిన, స్తుతించి గణపరిచినటువంటి దేవుని నామం మన పక్షమున ఉంటుంది. ఆయన మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు అంటుంది వాక్యం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో శుక్రవారం దేవుని సన్నిధికి చేర్చి మీకు అందరికీ యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు. దినము ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధాత్మ యొక్క లేఖన వాక్యం ద్వారా పురుగొల్పబడిన వారమై దేవుని మాటలను మనం ఆధారం చేసుకొని మన ప్రార్థనను మనం ముందుకెళ్ళినట్లు దేవుడు కృప చూపును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున
రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుంది. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుంది. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడు మహోగణుడు అయిన మా దేవ, ఆదివారం మీ ఆలయంలో ప్రకటించిన మేరకు శుక్రవారం మీ సన్నిధిలో విడుదల ఉపవాసంతో ఆయన సన్నిధిని ప్రార్థించుతూ మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఆయన తండ్రి, ఇంతవరకు నీ మహిమ గల మీ నామాన్ని పాటల ద్వారా గణపరిచిన, స్తుతుల మధ్య నివాసం చేసే దేవుడు కనుక నేను స్తుతించాను. ఎందుకంటే నువ్వు మధ్య ఉన్నావని మేము స్తుతించినాము నాయన. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యాలను ధ్యానించి ఉండగా చదవబడిన మాటలు మా సముఖమందునైనా మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడుతూ రండి. నిలబడుతున్నాను, నీ ఆత్మకు అభిషేకించండి దేవా. నా నోట నీ మాటలు ఉంచండి. ఆ జీవితాల్లో నా ప్రభు ఈ దినం నేను నేర్చుకోవాలి నాయన. భక్తుల జీవితాల్లో కలిగినటువంటి అనుభవాలు నాయన మా జీవితాల్లో మేము పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి. ఇదిగో నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని, అపవాది అభ్యంతర కారణాలన్నిటిని తొలగించి ఈ నామానికి మహిమ కలుగునట్లు మమ్మల్ని స్థలం నిలబెట్టుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ చేతి మమ్మల్ని ఒప్పజెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ రాయబడి ఉంది, దావీదు యొక్క తన జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన. అంటే ఇది ఒకటే కాదు, ఆయన జీవితంలో చాలానే జరిగాయి. దావీదు దేవుని చేత అభిషేకించబడిన నాటి నుంచి ఆయన జీవితం ఏమాత్రం కూడా క్షేమం లేదు. అభిషేకించక మునుపు ఆయన ఎలా ఉండేవాడు అని అంటే, తన తండ్రి ఇంట ఉన్నటువంటి ఆ గొర్రెల మందను మేపుకుంటూ బ్రతికేవాడు. దావీదు ధైర్యవంతుడని దేవుడు ఎరిగినవాడు. ఒకరోజు ఆయన గొర్రెలు మేపుతుంటే ఎలుగుబంటు రావటం, ఎలుగుబంటు చేతిలోంచి తన గొర్రె పిల్లని కాపాడుకోవటం, ఎలుగుబంటి చేతిలోంచి ఏ రీతికి ఒక రీతికి తప్పించుకోవచ్చు. కానీ సింహం వచ్చిందట మళ్ళీ ఒకసారి. సింహం చేతిలో నుంచి కూడా తన గొర్రె పిల్లని విడిపించుకున్నాడు. బహుశా అవన్నీ రహస్యంగా జరిగినాయి, అప్పుడు జనాలకు తెలియదు. అడవిలో రహస్యంగా జరిగినటువంటి సంఘటనలు అవి. అయితే ఆ సంఘటనలు ప్రజలు ఎరగరు, కానీ దేవుడు ఎరిగినవాడు. ఆయన తన జీవిత కాలంలో నాకు తెలిసి ఈ రెండింటితో తప్ప ఎప్పుడు కూడా ఆయన వేరే వాటితో పోరాటం చేసినట్టు బైబిల్ గ్రంథంలో దావీదు గురించి రాయబల్ల. అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన్ని ఎన్నుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే ఆయన్ని అభిషేకించుకున్నాడో, తన బిడ్డగా ఉండాలని, తన ఉద్దేశాలు నెరవేర్చబడాలని, దేవుని యొక్క చిత్తాన్ని నిర్వర్తించుకోవాలని దావీదుని ఎప్పుడైతే ఎన్నుకున్నాడో, ఇక అప్పటి నుంచి ఆరంభమయ్యే తన జీవితంలో శ్రమలు, కష్టాలు. ఎక్కడో అల్పుడుగా ఉన్నటువంటి ఇతను సౌలు గృహంలోనికి చేరటం, సౌలు రాజు యొక్క సముఖంలో ఉండటం, సౌలు చేత తరమబడ్డం, అనేకమైనటువంటి ఉపద్రవాలు గుండా తన ప్రయాణం చేస్తూనే వచ్చాడు. అయితే ఇక్కడ చదివినటువంటి సందర్భం 30వ అధ్యాయంలో రాయబడినటువంటి సిచ్యువేషన్ నాకు తెలిసి బహుశా ఆయనకి చాలా సందర్భాలు వచ్చి ఉంటుంది, కానీ శత్రువుల ద్వారా వచ్చింది సమస్య. అప్పుడన్నీ ఆయన జీవితంలో అన్ని శత్రువుల ద్వారా వచ్చినాయి. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఎట్లా అయింది అంటే, ఆయన వారే, తన ప్రజలే తనకు శత్రువులుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. మనం ఏదైనా సహిస్తాం, కానీ మన హృదయానికి దగ్గరగా ఉండేవాళ్ళు, మన మనసుకు బాగా దగ్గర ఉండేవాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోలేము. వాడంటే అన్నాడులేండి, వాడి గురించి నా గురించి ఏం వాడికి తెలియదు, నా గురించి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అని ఉంటారు. ఒకవేళ అన్ని తెలిసినోడు కూడా మనల్ని ఏమన్నా అంటే ఎట్టుంటుంది, సహించలేము కదా. దావీదు తన జీవితంలో కూడా అలాంటిదే వచ్చింది. అలాంటి దుర్బలమైన పరిస్థితి ఏంటి, ఈ మొదటి నుంచి మనం ఈ ఎలాంటి సందర్భంలో వచ్చింది ఇదని మనం చదువుకుంటే క్లుప్తంగా నేను ఒక మాటలో చెప్తాను. ఒకరోజు తన ప్రజల యొక్క సౌలు చేతుల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పక్కనున్న దేశంలోనికి, ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళి తలదాచుకుంటాడు దావీదు. ఆ దేశంలోని ప్రజలు, ఫిలిస్తీన్లు ఒకరోజు యుద్ధానికి వెళ్ళాలనుకుంటే ఆ యుద్ధానికి దావీదు యొక్క సహాయాన్ని వాళ్ళు కోరతారు. దావీదు సహాయాన్ని కోరుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత
ఆ ఫిలిష్తీన్లోని సైనికులు దావీదును చూసి అనుమానిస్తారు. ఎందుకనంటే యాక్చువల్లీ ఫిలిష్తీయుడైన గొల్యాతుని దావీదు కొట్టి చంపేస్తున్నాడు. యాక్చువల్లీ ఫిలిష్తీయులకి ఇశ్రాయేల్ ప్రజలు శత్రువులు. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలీలతో సంబంధం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఒకవేళ మొహమాటాలు వచ్చి బయట ఉన్నాడే కానీ తన ప్రజలే. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫిలిష్తీయులో ఉండే సైనికులకి డౌట్ వచ్చి ఆ ఫిలిష్తీయుల రాజుకు చెప్తారు, రాజుగారు దావీదు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మంచిది. ఎందుకనంటే దావీదు మనం ఏ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నామో ఆ ప్రజల యొక్క బంధువులు, లేకుంటే తన ప్రజలు వాళ్ళు. ఒకవేళ మనం యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ రివర్స్ అయిపోయి వాళ్ళతో పాటు చేతులు కలిపి మన మీదకి తిరగబడితే అది ప్రమాదం. ఎందుకంటే దావీదు సామాన్యమైన వాడు కాదు. అప్పటికి దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఇంచుమించు 600 మంది ఉన్నారు. 600 మంది దావీదుతో పాటు ఉన్నారు. ఈ 600 మందితో పాటు కలిసి ఫిలిష్తీయులకు సహాయం చేయటకే వెళ్తున్నాడు దావీదు. అయితే సగం దూరంతో మార్గం మధ్యలో వాళ్ళు రాజుతో ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు రాజు దావీదుని పిలిపించి, అయ్యా దావీదు, నీ మీద నాకు ఏ విధమైన అపనమ్మకం లేదు, నీ మీద నాకు ఎలాంటి డౌట్లు లేవు, కానీ నా ప్రజలు భయపడుతున్నారయ్యా, ప్లీజ్ దయచేసి నువ్వేమనుకోవద్దు, నువ్వు ఆరాంగా ఇంటికి పో అని చెప్పాడు. అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 3 దినములంతా ప్రయాణం సాగించి ముందుకెళ్ళారు వాళ్ళు. ఇక మళ్ళీ తిరిగి రావాలంటే ఎన్ని రోజులు పట్టద్ది? మళ్ళీ 3 రోజులు పట్టద్ది. ఆ 3 దినములు తిరిగి వచ్చేలోగా వాళ్ళ ఇంటికి దగ్గర చేరుతూ ఉన్నారు. వాళ్ళ గూడెలు అంత దూరంలో కనపడుతున్నాయి. ఒక పెద్ద అగ్ని మంట పొగలుగా మండుతున్నట్టుగా వాళ్ళ కంటికి కనపడింది. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది అని కాస్త భయంతో, కాస్త కంగారుతో, కలవరంతో ఇంకాస్త దగ్గరికి వచ్చే కొలది వాళ్ళకి ఒక అర్థమైంది. ఏంటి? ఓహో, ఎవరో వచ్చి మన గుడారాల మీద పడి మన గూడాన్ని కాల్చివేసేశారు. కాల్చిన పర్వాలేదురా అనుకుంటే ఆ గూడెంలో ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకున్న సంపద, వాళ్ళ భార్యలు, వారి బిడ్డలు, వాళ్ళు కలిగినవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ ఇల్లులను తగలబెట్టి వెళ్ళిపోయారు. చూస్తే ఒక్క పురుగు కనపల్ల వాళ్ళకి. ఈ 600 మంది ఒక్కసారిగా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డలని అన్నిటిని కోల్పోయిన తర్వాత కొంచెంసేపు మామూలుగా కామన్గా చచ్చిపోతే ఏడవాలి కదా, ఏడపోతే బాగుంటుందా? విరామం చూసినా బాగుంటుంది కదా, అందుకని ఏడుస్తున్నారు. వీళ్ళు కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యో మా ఇల్లులు కాలిపోయిందని కాదు, ఏమైపోయింది? ఇప్పుడు ఇంట్లో ఉన్న భార్యలు పోయారు, ఇంట్లో ఉన్న బిడ్డలు పోయారు, ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న సంపాదన అంతా పోయింది, మొత్తం పోయింది, ఏం లేదు. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిన పరిస్థితి వచ్చింది. ఏడ్చారు, చాలాసేపు ఏడ్చారు, గుండెలు బాదుకుంటూ, బట్టలు దించుకుంటూ ఏడ్చి విసిగి ఏడుపంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. వీళ్ళు ఏం చేశారంటే ఏడ్చి దావీదు చూశారు. దావీదు కూడా కలలేడు, అప్పటికి ముఖం మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. దావీదు గారికి జరిగిన నష్టం వీళ్ళకి కూడా జరిగింది. వీళ్ళకి ఏ నష్టం కలిగిందో దావీదుకి అదే కలిగింది. అయితే వీళ్ళందరూ దావీదు వైపు చూసి అంటారు, అసలుకి ఈ దరిద్రుని వెంబడించడం వల్ల మనకి ఈ గతి పెట్టింది. అదే కానీ మనం ఆరాముగా మనం ఇశ్రాయేల్ మన దేశంలో ఉంటే మనం ఎంత బాగున్నాం. ఈరోజు మన భార్యలు లేరు, మన బిడ్డలు లేరు, మనకు అన్నీ పోయినాయి. కారణం ఏంటి? ఇదిగో వీడిని పెట్టే కదా. ఇప్పుడు ఏం చేద్దాం ఏంటంటే, వీడు ఒకడు అన్నాడంట, అలాంటి బాబా బీపీ ఉండేవాడు, వాడు అన్నాడంట, రాయి తీసుకొని కొట్టి చంపేద్దాం దావీదుని. అలాంటి సందర్భం జరిగినప్పుడు ఏడ్చి వాళ్ళు బిగ్గరగా ఏడ్చి అన్నప్పుడు దావీదుని కొట్టి చంపేయాలనుకున్నారు. వాళ్ళు ప్రాణం ఏమైందంటమ్మా? విసిగిపోయిందంటమ్మా. ఎవరిది? ఏడ్చిన ప్రాణం పోయిన దానికోసం ఏడ్చి ప్రాణం ఏమైపోయిందంట? విసిగిపోయింది. విసిగి ఓర్పు పోయింది. ఇంకా ఓర్పు కోల్పోయి దావీదును రాళ్ళు రువి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకుంటున్నారు. ఒకరు చెప్పుకుంటున్నారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఒకప్పుడు నువ్వే మాకు దీపము లాంటి వాడివి, నువ్వే మాకు రాజువి, నీకంటే మంచివాడు ఊళ్ళేడయ్యా, నువ్వెక్కడుంటే మేము అక్కడ ఉంటాం. దావీదు అని చెప్పాడు, అయ్యా మీరు ఎందుకయ్యా, నేను కష్టాల్లో ఉన్నాను, నాతో పాటు ఎందుకు వస్తారంటే, లేదు నువ్వు కష్టాల్లో ఉంటావంటే మేము కూడా నీతో ఉంటాం, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాం అయ్యా అని చెప్పి ఒకప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఆయనతో పాటు నడవడానికి సిద్ధపడిన వారు వీళ్ళంతా కూడా. కానీ కష్టం వచ్చే తర్వాత, బాధ వచ్చిన తర్వాత ఏమయ్యారు? రివర్స్ అయిపోయినారు. ఇప్పుడు దావీదు ఎవరు చెప్పుకోవాలి? వీళ్ళకి వచ్చిన కష్టం దావీదు వల్లని వాళ్ళు భావించారు, దావీదుని చంపాలనుకున్నారు. అయితే ఇప్పుడు దావీదు ఎవరికి చెప్పాలి? దావీదుకి ఆల్రెడీ పారిపోవడం కొత్త ఏం కాదు.
కొత్త. సౌలు చేతిలోంచి ఎప్పుడు పారిపోయేది, బాగా అలవాటు ఆయనకి. పారిపోయేది, దాక్కునేది, ఆ గుహలలో, ఈ తుప్పలలో, ఆ కొండలలో కూర్చోవడం, నక్కి ప్రాణం కాపాడుకొని దావీదుకి అలవాటే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదు. ఇమ్మీడియట్లీగా తన చుట్టూన్న వాళ్ళు చుట్టుకునేసినారు ఆయన్ని. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడయ్యా అంటే ఒక మంచి అమూల్యమైన మాట రాయబడింది. వారు రాళ్ళు రువ్వి చంపుదాం రెండైన వారు చెప్పుకొని చుండగా దావీదు, చదవమ్మ, తన దేవుడైన యెహోవాను బట్టి. అబ్బా, ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట మీది. మన చుట్టూరు కూడా అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టినప్పుడు, శత్రు సమూహం మనం చుట్టుముట్టినప్పుడు మనకేం కలగాలంట? దావీదు మనకు నేర్పిస్తున్నది ఏంటి? ఈ ఉదయకాల సమయంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక మాట మనకి ఏంటయ్యా అంటే, మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన అంశం ఏంటంటే, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు. ఏంటంటమ్మా? దేన్ని బట్టి ధైర్యము? మనం ఒకసారి భయం కలిగినప్పుడు మన పక్కన ఎవరుంటే బాగుంటుంది? ఆడవాళ్ళు భయపడినప్పుడు ఒక భర్త పక్కనుంటే మాకు ధైర్యం అన్నట్టుగా, వేరే వాళ్ళు ఎవరైనా భయపడితే నలుగురు మా పక్కన ఉంటే బాగుండన్నట్లుగా మనం కోరుకుంటాం కదా. మనుషులు మనం భయపడితే ఒంటరిగా ఉంటే భయపడతాం. అదే నాతో పాటు 2-3 ఉంటే చిన్న బిడ్డ అయినా పర్వాలేదు, పక్కన ఉంటే కొంతమందికి ధైర్యం. ఒంటరిగా ఉండాలంటేనే భయం. నా పక్కన వాడికి అంతే, నేను ఒక్కనే ఉండాలి చాలా భయం ఉంటుంది ఒకసారి. అప్పుడు నేనేం చేస్తాను, పాలు తాగి పిల్లడు నా పక్కన ఉన్న ధైర్యం వచ్చేస్తున్నాను. వాడు ఏం చేస్తాడు, వాడు ఏం లేచి కాపాడతాడా? అది ఏంటో తెలియదు, అదొక ధైర్యం. ఒక మనిషి పక్కనుంటే చాలు అన్నట్లుగా. అయితే దావీదు తన జీవితంలో తన దేవుడని యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన నీవు కానీ నేను కానీ మనందరము కూడా దావీదు వలె మనము దేవుని బట్టి మనం ఏం ఉండాలి? భయపడే స్థితి నీ జీవితంలో ఉంటే, దేని గురించి నువ్వు భయపడుతున్నావో, దేని గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావో, దేని గురించి నువ్వు కలవరపడుతున్నావో, దేని గురించి నువ్వు కృంగిపోతున్నావో, వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దేవుని నామమును బట్టి ధైర్యం కలుగు. అందుకని దేవుని నామము ధైర్యం కలిగినది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా చూడండి అమ్మ, ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసినప్పుడు మీరు అధైర్యపడవద్దు. అబ్బా, ఆయన బతిమలాడుతున్నాడంట. ఎందుకంటమ్మా? ఇంకా ముందు చదువు. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దాని వెడపును పొడుగు లోతు చాలా పెద్ద మాటలు మనకు అర్థం కాదు, కానీ ఒకే మాటలు చెప్తా. ఆడ మొదట ఆరంభంలో అంటాడు, ఇదిగో మిమ్మల్ని బట్టి నేను పొందుకుంటున్న ఈ శ్రమను చూసి మీరు ఏమాత్రం కూడా భయపడకండి. ఎందుకో తెలుసా? ఈ పొందుకుంటున్న ఈ శ్రమ దేని కొరకై అంటే దేవుని మహిమ కొరకే. ఆమేన్. మన జీవితంలో మనం పొందుకుంటున్న శ్రమ, మనం పొందుకుంటున్న అవమానం ఎవరిని బట్టి? అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క విశ్వాసాలను బట్టి, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న ప్రజలను బట్టి ఆయన అనుభవిస్తున్న శ్రమ అంట. అది ఆయనకి ఏం కరంగా ఉంది? మహిమకరముగా ఉంది. మన జీవితాల్లో కూడా దేవుని నమ్మి దేవుని బిడలుగా పరిగణించబడుతున్న మన జీవితాల్లో ఒకవేళ అలాంటి శ్రమలు గుండా మన ప్రయాణం సాగుతుంటే అది మనం దాన్ని పెద్ద దోషంగా భావించకూడదు. అది ఒకరోజు ఏం మార్చబడుతుందంట? మరి మహిమకరముగా మార్చబడుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. మహిమకరం నీ జీవితంలో, నా జీవితంలో, మా జీవితంలో వచ్చి ఏ శ్రమ అయినా సరే
అందుకని వాడు కింద అంతా బలపరుస్తూ పోతాడు. మీ విశ్వాసము వేరు పారాలంట. ఏం చేయాలంట? చెట్టు పైకి ఎదగాలంటే దాన్ని ఏరు ఏం చేయాలి? భూమిలో అది భూమిలో ఏరు సాగే కొలది చెట్టు పైకి సాగుతుంది. ఆ ఏరు సాకపోయింది అనుకో, అది అక్కడ ఉంది దానిమ్మ చెట్టు మనం నాటి పెట్టినాం తొట్టులో, అది నాటి దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. అది ఏరు బయటికి పోవట్లే, ఆ చెట్టు పైకి పోవట్లే. ఆ ఏరు ఎంతవరకు సాగిందో అంతవరకు అది సాగింది. దాన్ని కానీ ఆ డబ్బాలోంచి తీసి భూమిలో కానీ నాటి చూడండి, 1 సంవత్సరం లోపల కాయలు కాస్తే ఇక్కడ కూర్చొని తినొచ్చు ఖచ్చితంగా. అంటే దానికి అనుకూలంగా అది ఎదగాలి, అది ఫలించాలంటే మనం దాన్ని వేరే ఆడిపోవాలంటే భూమిలో సాగాలి. అందుకని ఆత్మీయత జీవితంలో శ్రమ దేని కొరకు వస్తుందయ్యా మన జీవితాల్లోని కంటే దేవుని మహిమ కొరకు. ఒక కుంటోడు దేవుడికి ఎదుటిగా తీసుకొచ్చినారంట కొంతమంది. అప్పుడు యేసుప్రభు శిష్యువులు చూసి, అయ్యా వీడు ఈ రీతిగా పుట్టడానికి వీడేమన్నా పాపం చేశాడా, లేదంటే వీడి తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారా అని అడిగారంట. అప్పుడు దేవుడు చూసి, వీడు పాపం చేయలేదు, వీడు తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ వీడి రీతిగా పుట్టడానికి అది దేవుని మహిమ కొరకు కలిగించడానికి మాత్రమే వాడు పుట్టాడు. మన జీవితంలో ఏ బలహీనత ఉన్నా, మన జీవితంలో ఏ అనారోగ్యం ఉన్నా, మన జీవితంలో ఏ కొదువు ఉన్నా, మన జీవితంలో ఏ శ్రమ ఉన్నా, ఏ అవమానం ఉన్నా, ఒక క్రైస్తవుడిగా మనం భావించాల్సింది ఏంటంటే అది దేవుని మహిమ కొరకు నాలో దాచి ఉన్నాడు. ఆమేన్. అది మనం గుర్తించినప్పుడే, అంటే ఈ సమస్యని మనం గుర్తించాలి. అంటే ఆ సమస్యను బట్టి మనం కృంగిపోతాం ఒకసారి యాక్చువల్ కదా. ఈ సమస్యతో నేను ఉండకూడదు, ఈ బాధలతో నేను ఉండకూడదు, ఈ కష్టాలు నేను ఉండకూడదు, ఈ అవమానాలు నేను ఉండకూడదు అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ ఉన్నప్పుడే మనం గొప్ప భాగ్యం అని ఎప్పుడైతే ఎంచుతామో అది దేవునికి మహిమ. అందుకని దేవునికి మహిమ తెచ్చేటట్టుగా మనం కనబడాలి, చూపించుకోవాలి. యోబు తన జీవితంలో వచ్చిన ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి శ్రమ అన్ని చివరిలో ఏమన్నాడమ్మా? ఏమంటూ వచ్చాడు ఆయన? దేవుడిచ్చును దేవుడు తీసుకున్నాడు. చివరిలో అంటాడు, ఆయన నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈ మాట బలికి చూడద్దాం మనం కూడా ఈ ఉదయకాల సమయం నుంచి. మన జీవితంలో ఏదైనా కానీ, ఎందుకు ప్రభా నా జీవితంలో ఈ శ్రమ, ఎందుకు ప్రభా నా జీవితంలో ఈ కష్టం, ఎందుకు నా జీవితంలో ఈ వ్యసనం, ఎందుకు ఈ లోటు అంటే నేను భయపడను. ఇన్ని రోజులు ఆధైర్యపడుతూ వచ్చామేమో. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మనకు దేవుని ఎడల ధైర్యం. ఎందుకంటే దావీదు వలె తన జీవితంలో ఏ రీతిగా దేవుని ఎడల ధైర్యం కలిగి తన జీవితంలో అద్భుతాలు చూసినాడో, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా దావీదు వలె మనము కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా దావీదు జీవితంలో అద్భుతాలు జరగటానికి కారణం ఏంటయ్యా అంటే తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోనండి. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేని గురించి మనం భయపడకూడదు కదా. దేని గురించి భయపడకూడదు. అప్పుడు మీ ఇంట్లో కురవకొడుకు ఉన్నప్పుడు పాపం ఈ భయం చూసి నాకు భయం కదా. ఎంత భయపెట్టి భయపడకూడదు కదా. భయపెడితే ఏమైపోతాం? మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏమన్నా జరుగుతుంది, కొండ కూలిపోతుందంటే మనం ఏం చేయగలుగుతామా? ఏం చేయలేము. మన వల్ల ఏది కాదు. ఏదైనా చేయాలంటే అది దేవుని వల్లనే. దేవునికి సమస్తమును సాధ్యం. ఆయన ఏమైనా చేయగలడు అనే ఒక నమ్మకం మనకు కలగాలి. దావీదులో అది కలిగింది. వీళ్ళందరూ రాళ్ళు కూడా రువ్వి నన్ను చంపాలనుకున్నా కానీ ఇప్పుడు పారిపోయే ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది కదా. మంచి రన్నర్ ఆయన, పరిగెత్తే దాంట్లో పరిగెత్తి ఇక్కడ కన్ను తెరిచే లోపల ఎక్కడ పోయి దాక్కొట్టాడు ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే కొత్త కాదు ఆయనకి. కానీ ఇప్పుడు పారిపోలేదు ఆయన. ఇంకెన్ని రోజులు పారిపోతాం దీనికి? ఇంకెన్ని రోజులు ఇట్లా పరిగెత్తుకొని వెళ్తాం? ఇంక నేను పోను. ఒకటే తీర్మానం చేసుకున్నాడు, నేను నిన్ను బట్టి ధైర్యం కలిగి ఉన్నా. రాళ్ళతో కొట్టి చంపేదానికి అవకాశం ఇస్తావా? నీ మీద నమ్మకం కలిగి ధైర్యంగా ఉన్నాను, నువ్వు కార్యం చేస్తావా? రెండే ఇంక ఆప్షన్లో, రెండే. మన జీవితంలో కూడా మనం 10 రకాలు తీసుకుంటాం కొన్నిసార్లు. ఇస్తావా, ఇవ్వా, అంతే. దేవుని దగ్గర అడగాలంతే. చేస్తావా, చెయ్యవా. నాకు కావాల్సిందే. యాకోబు కూడా అదే అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను, అంతే. 2 ఆప్షన్లో. నిన్ను ఏం చేయాలంటే నన్ను ఒకట ఆశీర్వదించాలా, ఆశీర్వదించకపోతే నేను నిన్నేం చేయను, విడిచిపెట్టను అంటాడు. 2 ఆప్షన్. నన్ను ఇడువు అంటే నేను ఇడవను. నిన్ను ఇడవాలంటే నన్ను ఏం చెయ్యి, ఆశీర్వదించు. ఒక క్రైస్తవుడిగా ఒక పోరాటం మనలో ఉండాలి. దావీదుకి అలాంటి అనుభవం కలిగి ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన ఒక 5 మాటలు నేను మీ గమనాన్ని తీసుకొస్తాను. దావీదు తన జీవితంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి కారణం, ఒక బలమైనటువంటి కారణం ఏంటి అంటే ఆ దేవుని పట్ల ఆయన చూసినటువంటి కార్యాలే ఆయనకు ఉదాంతం. మన జీవితంలో కూడా అలాంటి దేవుని కార్యాలు చూడాలంటే ఉదయం మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. దేని గురించి భయపడకూడదు.
అధైర్యపడకూడదు. అధైర్యపరిచే పరిస్థితులు మన జీవితంలో ఉన్నా, భయపెట్టే స్థితిగతులు మన జీవితంలో ఉన్నా, అన్ని మనల్ని అలుముకున్నా కూడా మనం వాటి మధ్యలో ఎలా ఉండాలంటమ్మా? దేవుడిని బట్టి ధైర్యము కలిగిన వరమై ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ ధైర్యమేనే నీ జీవితంలో కార్యం జరిగేస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మన గురించి మనం అనుకున్నప్పుడు భయం. ఏమో ప్రార్థన అయితే చేశాను కానీ జరుగుద్దో లేదు, నా దేవుడు విన్నాడో లేదో. వింటాడు. అందుకని అంటాడు. ఉదాహరణకు చూడండి అమ్మ మాట, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట అంట. నిబ్బరము కలిగి చాలు. ఇది మొదటగా తన పితరులకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు దావీదుకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, దేవుడు వాగ్దానం చేసినాడు తన పితరులకి, తన ప్రజలకి. ఆయన వాగ్దానం చేసినాడు ఏమని? ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నువ్వు దేనికి భయపడకు, నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో, నీతో పాటు నేను వస్తాను. ఆమేన్. అంటే దేవుడు ఎప్పుడు మనతో వచ్చేవాడు, మనతో పాటు నడిచేవాడు. మనతో పాటు వచ్చేవాడికి మన బాధలు తెలీదా? మనతో పాటు ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఉంటాం, మన ఇంట్లో ఉంటాం. మన పిల్లలకి ఏమన్నా అయితే మన పిల్లల గురించి మనకు తెలీదా? ఎవరైనా చెప్పాలా? పక్కన వాళ్ళు వచ్చి నీ బిడ్డకి జ్వరం వచ్చింది, నీ బిడ్డకి దగ్గు వచ్చిందని పక్కన వాళ్ళు చెప్పే త్వరగా మనం గమ్ముకుంటామా? మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనతో ఉన్నారు వాళ్ళు, మనం కలిసి జీవిస్తున్నాం. దేవుడు కూడా మనతో ఉన్నాడు, మనతో జీవిస్తున్నాడు. మనతో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆయనకి మన ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నేను ముందుకు సాగాలంటే ఆయన లేదో ఒక భయం. అయ్యా మోషే ఉన్నప్పుడు నేను సాగిపోయినాను, అది వేరే విషయం. ఇప్పుడు మోషే చచ్చిపోయాడు, ఇప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలయ్యా అంటే, మోషే వెళ్ళింది తన బలమును బట్టి కాదు, కానీ మోషే ఒకప్పుడు అన్నాడు, ప్రభా నీవు మా వెంట వస్తేనే కానీ మేము ముందుకు వెళ్ళనన్నాడు. మోషే ఏదో గొప్ప నడవడికలు నడిచాడని అనుకోవద్దు. మోషేకి తోడయ్యినట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను, నువ్వు ధైర్యం కలుగుండు. ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనం భయపడే పరిస్థితి వచ్చినప్పుడు, అధైర్యపడే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకే గుర్తు చేయాలి. ప్రభా ఈ మాట అన్నావు కదా, నువ్వు ఈ మాట చెప్పినావు కదా, నువ్వు వాళ్ళని భయపడొద్దంటివి కదా, ఇప్పుడు నేను భయపడే పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళని అధైర్యపడొద్దన్నావు కదా, నేను అధైర్యపడే పరిస్థితిలో ఉన్నా. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు వాళ్ళకి దేవుడివే కదా, ఇప్పుడు నాకెవరు? మన కొత్త దేవుడా? మన కొత్త దేవుడు ఏం కాదు కదా. వాళ్ళ దేవుడే, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబుల దేవుడును అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆయనే మన దేవుడు కదా. ఏ అబ్రహాము అయితే ఏ దేవుడిని విశ్వాసం నుంచి ముందుకు నడిచి తన జీవితంలో అద్భుతాలు చూశాడో, అదే అబ్రహాము దేవుడిని మనం కూడా నమ్మి ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అబ్రహాము నమ్మడి కాడ ఆగిపోలేదు, కానీ నమ్మిన దాన్ని బట్టి ముందుకు నడిచాడు కదా, ఆ నడవడికి మనలోకి రావాలి. ఆమేన్. ఆ నడవడికి ఏంటి? ఆయన విడవమన్నది విడిచాడు, వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా విడవమన్న దాన్ని విడవాలి. ఇప్పుడు ఏం విడవమంటున్నాడు దేవుడు? యెహోషువతో ఏమంటున్నాడమ్మా? ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడగాక. అంటే ఇప్పుడు అధైర్యాన్ని విడవాలి, భయభీతులను విడవాలి. మన జీవితంలో ఈ సమస్య, ఈ కార్యం జరగదు, నా కుటుంబంలో ఈ పరిస్థితులు నేను చూడలేను అని అనుకున్న భయం కలుగుతున్న ప్రతి పరిస్థితులన్నింటిని మనం ఏం చేయాలి? విడవలసిన సమయం ఈ సమయం. అందుకని దేవుడు అంటాడు, ఎప్పుడు ఇడిచేద్దాం ధైర్యం? లేదులే అయ్యా, ఒక రోజు అయిన తర్వాత ఇడిచిపెడతాలే అంటే అట్ట కాదు. దేవుని వాక్యం అంటది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని మాట మనం విన్నప్పుడే మనం స్పందించితే చాలు. దేవుని మాట మనం విన్నప్పుడే స్పందించాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మనం పక్కన ఉండాల్సిన అవసరం లేదు. పేషెంట్లాగా కానాను స్త్రీతో మాట చెప్పాడు, పోమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె బాగుపడింది, పో అని పంపించేస్తే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగిందంట, నా కూతురు ఎన్ని గంటలకు కరెక్ట్గా బాగా ఏం చెప్పనరా అంటే, ఈ టైంకి అని చెప్పి దేశప్రభు కూడా ఆయన చెప్పిన టైం అదే. శతాధిపతి కూడా అదే. ఇశ్రాయేలు ఎవరికైనా నేను విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు, పో నీ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడని చెప్తే ఆ ఇంటికి తర్వాత టైం అడుగుతాడంట, రే ఎన్ని గంటలరా వీడు బాగుపడిందంటే పలానా టైంకి అయ్యాను. అమ్మో యేసుప్రభు కూడా కరెక్ట్గా అదే టైం పలికాడే. ఇప్పుడు కూడా మనం ఇక్కడ కూర్చొని మనం కూడా విశ్వసిస్తే దేవుడు అక్కడ పలుకుతాడు, లేదా పలకడా? ఏం పలకలేడు అంటే ఇంక మన అపనమ్మకం, ఇంకా మన జీవితాంతం ప్రార్థన చేసే కాడకపోతాం. ఇప్పుడే తెల్లవారి వేగు చుక్క మీ హృదయములలో ఉదయపరియమని అంటుంది వాక్యం. మనం ఎప్పుడైతే పలుకుతామో,
పరిశుద్ధ గ్రంథంలో 2-3 ఏకీభవించి ఏదైతే భూలోకంలో బంధించుతారో పరలోకంలో కూడా బంధించబడతాయి, వేటినైతే విప్పుదురో పరలోకంలో కూడా విప్పబడతాయి. ఇప్పుడు 3-4 ఏకీభవించి మనం ఏదైతే విడవబడాలని కోరుకుంటామో కంపల్సరీగా అది పుట్టుకుంటుంది గట్టిగా. ఎవరిని బట్టి పలికేది? మనము యేసుక్రీస్తు నామమును బట్టి, దేవుని నామమును బట్టి మనం పలకగలిగితే అద్భుతాలు మన జీవితంలో దేవుడు మెండుగా జరిగిస్తాడు. ఆమె శిశువులు కూడా అదే ఇచ్చాడు, అదే అధికారం ఇచ్చి పంపించాడు. ఆయన అధికారం పట్టుకొని వెళ్ళారు వాళ్ళు ఆ ఈదులోనికి, ఈ ఈదులోనికి, ఆ 3rd క్రాసు 4th క్రాసు, ఈ మునేశ్వర్లు ఎవరికి పక్కనే ఉంది అదేదో జ్యోతినగర్ అంట, ఆ నగరు, ఈ సంబరం కాలేజ్ ఇక్కడికి అంతా పోయారు. ఇక్కడికి పోయి యేసు నామములో బాగైపో అంటే వాళ్ళందరూ బాగైపోతున్నప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం కదా. రే పేతురు పోయి, ఎదుగో పేతురు నా పేరు, పేతురు నామములో నువ్వు బాగుపడి అంటే బాగుపడరు. కొంతమంది పోయి వాళ్ళ నామాన్ని బట్టి చేయడానికి ప్రయత్నం చేశారు. దెయ్యాలు పట్టుకొని ఏం చేశారంట, వాళ్ళని చెత్తగొట్టి బట్టలను నూడబీకి రోడ్డు మీద తరిమాయంట. అంటే మన జీవితంలో దేన్ని బట్టి మనం పొందుకోగలమయ్యా అంటే దేవుని నామమును బట్టి. యెహోవా నామము బలమైన దుర్గము. ఆమేన్. ఎంత నామం అంటున్నది? బలమైన దుర్గము. అంత మాత్రమే కాదు, ఆయన నామమునకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే దావీదు మోషేతో అంటాడు, నేను ఉన్నవాడును అనువాడుని అంటాడు. అబ్రహాం దగ్గరకు వచ్చి అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడుని అంటాడు. ఇప్పుడు ఆయన మనకు శక్తి హీనత కలిగి ఉన్నాం అనుకోండి, ఏదైతే పొందుకోలేని శక్తి మనలో లేదో ఆయన సన్నిధిలో దాన్ని పొందుకోగలిగిన ఒక ధైర్యం మనలో ప్రవేశించినప్పుడే అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది మొట్టమొదటిగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటి అంటే, ఏం కలిగి ఉండాలి? దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగినట్లుగా నువ్వు ఏ దేవుణ్ణి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ దేవుని నువ్వు విశ్వసిస్తున్నావో, నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీతో పాటు నడిచేవాడు, ఖచ్చితంగా నేను చూసేవాడు. ఒకరోజు నీకేం చేస్తాడు? ఆయన ధైర్యపరిచే, ధైర్యం కలుగు చేస్తాడు. ధైర్యం నీలో చూస్తాడు, పక్కనే చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు దేవుడు. నీ ఏమి చేయడు దేవుడు, చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు. నువ్వు ధైర్యం వచ్చేంతవరకు ఆయన నువ్వు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో అప్పుడే ఆయన చేయగలుగుతాడు. సముద్రం మీద యేసుప్రభు పడుకొని ఉన్నాడు కదా, పెద్ద గాలి వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది. గాలి తుఫాను 2 చేరితే సముద్రం అల్లకల్లోలం అయిపోయింది, పడవంతా ఊగిపోయింది. ఆయన పాటికి ఆయన ఏం చేస్తున్నాడు? నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆయన తెలుసు ఏమి కాదని. ఎందుకు? వాళ్ళకి ఏం కాదు, ఈయనకి ఏం కాదు. ఈయన ఉన్నంత వరకు ఆడు ఏమన్నా నవ్వుద్దా? ఆయన ఆ రాముని నిశ్చింతగా పండుకుంటున్నాడు. వీళ్ళు అనవసరంగా మీ నిద్ర లేపేశారు. గాలికి ఆయన లేయిలా, తుఫానుకి ఆయన లేయిలా, ఘోషిస్తున్న సముద్రపు అలలకు ఆయన లేయిలా. ఎప్పుడు లేచాడు ఆయన? వీళ్ళు ఎప్పుడు పోయి అరిచారో చూడు, అరుపులకి లేచాడంట ఆయన. ఈ సముద్ర ఘోష ఎట్లా ఉంటుంది? మేము చెన్నై మరీనా బీచ్కి వెళ్ళాం, అదే సాయంకాలం టైంకి వెళ్తూ వచ్చే బాగుందామని వెళ్తే అప్పుడే ఏదో వాతావరణంలో మార్పు వచ్చింది. వాతావరణం అంతా చల్లగా మారిపోయి వాళ్ళకి వర్షం వచ్చి సూచనలు వచ్చే లోపల ఆ సముద్రం ఉద్రిక్తం ఏమైపోయింది? ఎక్కువైపోయింది. అవును, అందరూ జడవలు చల్లగా దారుకుంటున్నారు పాపం, దూరంగా వెళ్ళిపోదు. అక్కడ ఒకటి విజిల్ కొట్టుకుంటూ వస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు, వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇంకా. పాపం మొన్న మా అమ్మోళ్ళ వాడికి అంతంత డబ్బులు వేసుకొని వాళ్ళంతా ట్రిప్కి వెళ్ళారట తమిళనాడు, ఎక్కడ తిరగదామని. ఆ సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళే లోపల వాతావరణం సరిలేదు, వర్షం వస్తుందని చెప్పి తరిమేశారంట. అంటే కొన్ని పరిస్థితుల్లో సముద్రం దగ్గరికి వెళ్ళలేము, కానీ అలాంటి ఉద్రిక్తత కూడా దేవుడు లేదు, నిశ్చింతగా పడుకొని ఉన్నాడు. అంటే ఆయనకి తెలుసు ఏమని, ఏమి కాదని. అయితే వీళ్ళు మాత్రము వాటన్నిటి చూసి ఆందోళన చెంది గలిబిలి చెంది యేసు అని కేకలు పెట్టారంట. ఈ అరుపులకు లేచారంట. చూడండి, చిత్రంగా ఉంది. ఆయన వెంటనే లేచి వచ్చి సముద్రమును గాలిని గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైన తర్వాత వీళ్ళని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. అబ్బా ఎంత మంచి మాట అండి ఇది. బాగుంది కదా, చాలా బాగుంది కదా ఇది. అది ఒక బిరుదా? వాళ్ళ బిరుదు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనందరము కూడా మనకేం కలిగి ఉండాలి? క్రీస్తుని బట్టి ఒక ధైర్యం కలిగి ఉండాలి. అందుకని ఆ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోషువతో ఒక మాట అన్నాడు, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉంటాడు. మనం ఏం కలిగి ఉండాలంటమ్మా? నిబ్బరం కలిగి ఉండాలి. అది ఉందో లేదో అంతవరకు వస్తుంది. అది వచ్చేంతవరకు ఆయన మన జీవితంలో కార్యం చేయడు. అది ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడే ఇమీడియట్లీ కార్యాలు జరుగుతాయి. టాబ్లెట్ చేతిలో పెట్టుకొని డోలా 650 డోలా చేతిలో పెట్టుకొని జ్వరంతో ఉన్నాం, చేతిలో పెట్టుకుని నోట్లు వేసుకోకుండా చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? తగ్గిపో చూసినా తగ్గిపో అంటే వద్దా? అది నీ కడుపులో పడి
కొద్దిగా 10 నిమిషాలు టైం ఇస్తే అది కరిగి ఏం చేస్తుంది, పని చేస్తుంది. అంతే. దేవుని వాక్యం, దేవుని బైబిల్ చేతిలో పెట్టుకొని అడగతా ఉన్నంత వరకు ఉపయోగం లేదు. నోటికాడ ఆగిపోకూడదు. ఇది హృదయంలోనికి చేరాలి. దేవుని ఎడల ధైర్యం, అధైర్యపడకూడదు. ఒకవేళ ఇన్ని దినాలు అధైర్యపడిన స్థితిగతుల్లో నీవు ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? దేని గురించి నువ్వు అధైర్యపడకు. దావీదు అధైర్యపడలేదు. 600 మంది 600 రాళ్ళు ఇసిరేస్తే ఏమైపోతాడు? పెద్ద కుప్ప అవుతుంది కదా, ఆ కుప్పలో తెచ్చుండేవాడు దావీదు. మనిషికి ఒక రాయి వేస్తే ఇంకా 600 మంది 600 రాయిలు వేస్తే ఇంకేం పరిస్థితి? రాళ్ళ సమాధి అయిపోయి ఉండేవాడు ఆయన. కానీ అలా కాకుండా దేవుని కార్యాలు చూచుటకై దేవుని ఎడల ధైర్యం తెచ్చుకున్నాడు. మన జీవితంలో కలుగుతున్న పోరాటాల్లో సమస్యలను విడిపించుకునే గొప్ప సమయం ఈ సమయం. దేన్ని బట్టి అంటే మన దేవుని బట్టి మనం కూడా ధైర్యం కలుగుతాం, ధైర్యం ఉంటాం. మన దేవుడు మన చేయుడిచ్చేవాడు. యెహోషువతో అన్నాడు, నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఆయన మనతో పాటు వస్తున్నాడు. మన కష్టం ఆయన ఎరిగిన వాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి. ఆ 7 సంఘాల గురించి ఒక మాట చెప్తుంటే, ఇదిగో నీ సహనమును నీ కష్టమును నేను ఎరుగుదును అంటాడు. ఏమంటాడమ్మా దేవుడు? గుడ్డోడు కాదు మన దేవుడు, కళ్ళు మూసుకొని ఉండేవాడు కాదు. అయితే విగ్రహాల గురించి ఏదంటే, ఇదిగో మీ విగ్రహములన్నీ వట్టి మాయా విగ్రహములు, అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి తినవు, కాళ్ళుండి నడవు, చేతులుండి ముట్టుకోలేవు. నేను అలాంటి వాడిని కాదు. అయితే మన జీవితంలో ఆ రీతిగా దేవుడు విగ్రహంలాగా ఎందుకున్నాడు అని అంటే, మనల్ని విశ్వాస జీవితం ఏమైపోయింది? తక్కువగా ఉందని అర్థం. ఒకవేళ అవిశ్వాస జీవితంలో ఉన్నప్పటికీ సరే, శిశువులు అవిశ్వాసంతో ఉన్నారు, డోంట్ వరీ, తప్పులేదు. కానీ అవిశ్వాసం నుండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి చచ్చేవాళ్ళేమో. కానీ ఆ అవిశ్వాసంలో కూడా దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించన్నారు. ఆ ప్రార్థనే వారి జీవితాల్ని రక్షించింది. ఒకవేళ మనం కూడా ఇంకా అపనమ్మకము, అవిశ్వాసము అనే ఒక జీవితంతో గూడు కట్టుకొని మన భక్తి జీవితాన్ని నడిపిస్తున్నామేమో. ఇప్పుడే మనం ఏం చేద్దాము? దీని నుంచి తీసే ప్రభుని ప్రార్థన చేద్దాం. సముద్రపు అలలు, సముద్రపు అడ్డుపోట్లు అవి పక్కన పెట్టాయి, అవన్నీ ఆయన చూసుకుంటాడు. మనలో ఉన్న అపనమ్మకం, మనలో ఉన్న అవిశ్వాసం, మనలో ఉన్న భయం, మనలో ఉన్న భీతి యేసు నామమున తొలగిపోవునుగాక, ఆమేన్ అని మనం పలకగలగాలి. అందుకని మొట్టమొదటిగా దావీదు తన జీవితంలో దేవుని బట్టి కలిగించుకున్నటువంటి ఉన్నతమైన కార్యాలను బట్టి ఏంటయ్యా అంటే, మొదటగా దేవుని బట్టి తాను ధైర్యం గెలుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు కానీ నేను కానీ మనందరం కూడా ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుని నామమును బట్టి మనం ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం ఏమంటాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే. ఇప్పుడు ఎవరు ఉన్నారు? లేడా? మనతో లేడాయన అంటాడంట. ఆయన మనతో లేకపోతే అదే ఆఖరి రోజు అంట. దేవుడు మనతో పాటు లేకపోతే అదే ఆఖరి రోజు. ఎందుకో తెలుసా? ఆయనకు మనకి ఇచ్చినట్టు జీవము యెహోవా పెట్టిన దీపం అంట. ఇది మనం బ్రతుకుతున్నంత వరకు, మనం చూస్తున్నంత వరకు, మనం నడవగలుగుతున్నంత వరకు ఆయన మనలో ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. నరులకు ఇచ్చిన జీవాత్మ ఎవరిది? అది దేవునిది. అంటే ఈ జీవం, దేవుడు జీవము కలిగినవాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆయన. అంటే జీవం మనలో ఉంది, మనం జీవిస్తున్నామంటే ఆయన మనలో ఉన్నాడని అర్థం. మనల్ని విడిచిపెట్టాడంటే మనం ఏమైపోతాము? తప్పక్కన పడిపోతాం కింద. ఇది మన ఏదో న్యూస్లో చూస్తాను, డ్యాన్స్ చేస్తా డ్యాన్స్లోనే కుప్పగులు పోయాడంట ఆయన. కుప్పగులు ఆడ చచ్చిపోయాడు, ప్రాణం పోయి పెట్టుకొని చూస్తున్నారు ఆయన, ఏమో చచ్చిపోయాడు. స్కూల్లో ఆటలాడుకుంటూ ఒక చిన్నపిల్లవాడు చనిపోయాడంట, హార్ట్ అటాక్ వచ్చి. అంటే ఆ జీవం వాళ్ళని ఎప్పుడైతే విడుస్తుందో వాళ్ళు ఏం చేస్తారు? కూలిపోతారు. అయితే మనం నేటి వరకు కూడా మనం జీవం కలిగి ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఆయన మాటలు వినగలుగుతున్నామంటే మనతోనే ఆయన ఉన్నాడని అర్థం కదా. ఆయన మనతో ఉన్నాడు, అది మనం గ్రహించాలి. ఆ దేవుడి నామాన్ని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. అందుకనే అంటున్నాడు, దేవుణ్ణి బట్టి మనం మొట్టమొదటిగా ఏం చేసుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన మనతోడు ఉన్నాడు కాబట్టి. రెండవది చూద్దామమ్మా. రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన ప్రార్థనలను బట్టి మనం ప్రార్థన చేసే ప్రార్థనను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు యొక్క ప్రార్థన చూడండి, మొదటి సమయంలో అదే 30వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. మొదటి సమయంలో 30వ అధ్యాయం 8వ వచనం ప్రార్థన చేస్తున్నాడు. చాలేమో చూడండి. రెండవది ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ధైర్యంతో ఎక్కడికి వెళ్తున్నాడు?
దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇదిగో చికెన్ అంగడికి వెళ్తే ఏం దొరుకుద్ది? చికెన్ దొరుకుద్ది. చికెన్ అంగడి పోయి చెప్పులు అడిగితే ఎట్లా ఉంటుందమ్మా? అట్లా ఉంటుంది. మంచి మంచి పేరగాని చెప్పులు చూపి అంటే ఎట్లా ఉంటుంది? వాడు ఎడ చూస్తాడు మన వల్ల, పిచ్చోని చూసి ఎడ చూస్తాడు. ఏరా నీకు బుర్ర ఉందా లేదా? చికెన్ అంగడికి వచ్చి చెప్పులు అడుగుతావు నువ్వు అంటాడు. సరే చెప్పులు అంగడి పోయి చికెన్ అడిగితే ఎట్లా ఉంటుందమ్మా? ఎన్నే దావీదుకి దేవుని బట్టి ఒక ధైర్యం ఉంది. ఆ దేవుని పట్ల ధైర్యం ఆయన ఆడికి నడిపించింది. ఇప్పుడు ఎక్కడికి వెళితే ఆయన నాకు కనబడతాడు, నేను ఎక్కడికి వెళితే ఆయన నన్ను చూస్తాడు, లేదా నేను ఆయన చూస్తాను, నేను ఎక్కడికి వెళితే ఆయన వింటాడు అనే ఒక మంచి ప్లేస్, దేవుడు అడ్రస్ తెలుసుకున్నాడు. ఈయన ఇమ్మీడియట్లీగా ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సన్నిధానంలోకి వెళ్ళాడు. ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? విచారణ చేయగనక ప్రార్థన చేయగా. నీ ప్రార్థన బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. మన ప్రార్థన చేసి మన ప్రార్థనకి ధైర్యం లేకపోతే ఇంకెట్లా చెప్పండి? ఇంకొకరి కోసం మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయగలుగుతున్నాం. మన ప్రార్థన మనకే ధైర్యం ఇకపోతే అది ఎప్పటికీ కూడా ప్రయోజనం లేనిది, నిష్ప్రయోజనమైనది. మనం అడుగుబాటు అన్నిటి మనం పొంది ఉన్నామని అనాలంట. అదే ఆ మాట్లాడు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా ఇదిగో మనకుండే ఒక ధైర్యం ఏంటంటమ్మా, మనం ఆయన నామమును బట్టి మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహించునన్నది. అబ్బా ఎంత సింపుల్గా అన్నాడు. కానీ ఇది చాలా సాధారణంగా మన జీవితంలో వినడానికి బాగుంటుంది, కానీ ఆచరణకు చాలా కష్టంగా ఉంటుంది కదా. అయితే అంటున్నాడు, ఇదిగో నీవు చేసే నీ ప్రార్థనను బట్టి నీళ్ళేముండాలి? ధైర్యం తెచ్చుకొని ఉండాలి. ఎందుకయ్యా అంటే నువ్వు చేసే ప్రార్థనను బట్టి నువ్వు పొందుకుంటావని విశ్వాసం నీలో ఉండాలి. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి మనకు కలిగిన ధైర్యం. మనం ప్రార్థన చేస్తుంది ఎవరికి? రాయికో, రప్పకో, చెట్టుకో, గుట్టకో, పుట్టకో కాదు. ఎవరికి చేస్తున్నాం? జీవము కలిగిన దేవునికి చేస్తున్నాం. ఇదిగో నేను ఉన్నవాడును, సజీవుడును, అల్ఫయు ఓమేగయు నేనే, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడు నేనే, ఆదియు అంతము లేనివాడు నేనే. చూడండి, ఆదాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, యోషువ కాలంలో మాట్లాడిన దేవుడు, అన్ని కాలంలో మాట్లాడుతున్నాడు. నేటి కాలంలో కూడా మాట్లాడుతున్నాడు తన వాక్కు చేత. ఆయన సజీవుడు, యుగ యుగములు జీవించేవాడు. ఆ దేవుని నామమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే, ఆయన నామం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసేదే మనకు ధైర్యం కావాలి. ఆమేన్. మన ప్రార్థనే మనకు ధైర్యంగా తేవాలి. అంటే మన ప్రార్థన మనకు అధైర్యాన్ని తేకూడదు. యేసు నామమును బట్టి కలుగునుగా కానీ మనం ప్రార్థిస్తే కొన్ని జీవితాలు మనలో కలుగుతాయి. ఒక ఆమె సినిమా యాక్టర్ ఎవరో రామ్ చరణ్ భార్య, ఒక ఆమె చెప్తా ఉంటే నాకు వీడియోలో, అపోలో హాస్పిటల్ ఉంటుంది వాళ్ళది. నేను చాలామంది పేషెంట్లు మేము చూసాము. కొంతమంది క్రిస్టియన్లు మా హాస్పిటల్కి వస్తారు, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఒక చిన్నది ఒక కొబ్బరి నూనె డ్రాప్ ఒక నోట్లు వేసుకొని మెడిసిన్ తీసుకుంటారు. ఇమీడియట్లీ రికవర్ అయిపోయి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి నాకు అలా నేను చూసానని చెప్పి ఆమె సాక్ష్యం ఇస్తాం. క్రైస్తవులు చెప్పరు. చూడండి ఆమెకి ఎంత విశ్వాసం ఉంది చూడండి. అది పెద్ద వైరల్ చేశారు అప్పుడు ఆ వీడియోని, ఆమె మాట్లాడుతున్న వీడియోని అన్ని సోషల్ మీడియాలలో, యూట్యూబ్లలో, రీల్స్లలో, ఫేస్బుక్లో అంతలో అక్కడ పబ్లిష్ చేశారు. ఆమె నమ్ముతుంది. ఎవరు? అన్ని రాళ్ళని ఆమె నమ్ముతుంది. వాళ్ళు ఏం లేదు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు మా ఎదుటిని వారు తొందరగా రికవర్ అయిపోయి ఇమ్మీడియట్లీ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయినారు. చాలామంది నేను చూశాను. కారణం మన ప్రార్థన మనల్ని. నేను కూడా 2018లో విక్టోరియా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను. అపెండిక్స్ వచ్చి ఆ విక్టోరియా హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. నా పక్కన ఒక ఆయన 3 నెలల నుంచి ఉన్నాడు, ఇంకొక ఆయన 15 రోజుల నుంచి ఉన్నాడు, ఇంకొక ఆయన 4 నెలల నుంచి ఉన్నాడు. వీళ్ళందరూ సీనియర్లు ఉన్నారు. నేను పోయాల కాడ వీళ్ళు బెడ్ ఎవరోళ్ళకి ఇట్లా వీళ్ళే ఫిక్స్ చేసుకొని పర్మనెంట్గా పడుకున్నారు బెడ్ల మీద. నా పక్కనే ఒక పక్కన మూల కరెక్ట్గా నాకు ఎట్లా మంచి టయానికి మూల దొరికింది కాబట్టి సరిపోయింది. ఆ మూల బెడ్ మీద నన్ను పడేసాను. నేను వెళ్ళిన తర్వాత నా వల్లే అపెండిక్స్ ఆపరేషన్ అయిన వాళ్ళు 3 లైన్కి పడుకున్నారు. ఒక ఆయనకి 23 రోజులు అయిందంట.
ఆయన ఆడే ఉన్నాడు. ఇంటికి పోతుంటే నేను బాను, నేను భయం, నేను బాను, నాకు ఇంకా ఏదో సమస్య ఉంది, నేను ఏటో ఉంటా అన్నాడంట. ఇంటికి పోయి చచ్చిపోతా అంటాడంట ఆయన. ఇంకొక ఆయనకి పొట్ట ఎంతది అయిపోయింది, పెద్దది, ఆయనకి నోట్లోంచి పైపులు, ఆ నోటు పైపు ద్వారా అన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆయన 6 నెలలు వచ్చి ఉన్నాడంట ఆయన మహానుభావుడు. ఆయన ఇంక అది ఇల్లే చేసుకున్నట్టుగా. మేము ఆడికి వెళ్ళాను. నేను ఆడ పడుకున్న తర్వాత నా పక్కనే నరసింహారెడ్డి అని ఇంకొకరు వచ్చారు ఆ బెడ్ మీదకి. ఆ బెడ్ మీద ఉన్నాడు ఆయన, మమ్మల్ని గమనిస్తున్నాడు. ఆయన 3 నెలల నుంచి పాపం నానా యాతనలు పడుతున్నాడు ఆ స్థలంలో. ఆయనకి ఏ సమస్య లేదు, మళ్ళా నరాలు కొద్ది కాళ్ళకు ఉబ్బు ఉన్నాయి, అవి నొప్పులు, అవి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చారు. అవి ఏం కాదు, అయ్యి అదంతా దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలని వాళ్ళు తల్ల పట్టుకున్నారు డాక్టర్లు. ఎట్లా చేయాలి అని, పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటాడు ఆయనకి. ఆయన అంటాడు, అమ్మో నాకు ఆపరేషన్ అంటే భయం, సూది అంటే కూడా భయం అంటాడు ఆయన. భలే భయస్తుడు. పక్కన మమ్మల్ని, నేను అడ్మిట్ అయిన తర్వాత నన్ను గమనిస్తున్నారు. నేను వారం రోజుల తర్వాత నేను లేచి నడిచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితులు వాళ్ళందరూ వచ్చారు. ఇది ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది అని ఎందుకు వచ్చి అడిగారంటే, మా నాయన ఒకరోజు పక్కన ఉండి రోజు నా కోసం మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడు. మా నాయన చూసి వాళ్ళు పూజారి అనుకున్నారు. అంటే వాళ్ళకి తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు వాళ్ళకి. ఈయనేదో పెద్ద పూజారి లాగా ఉన్నాడు. పూజారి, అయ్యా మీరు ఏ దేవుడికి పూజ చేస్తారంటే, మేము యేసుప్రభు పూజ చేస్తున్నాం, యేసుప్రభు పూజ చేస్తున్నాం అని చెప్పాడు మా నాయన. అవునా, సరే మంచిది. మా అన్న వస్తా మా తమ్ముడు ఒక కొబ్బరి నూనె డబ్బా తెచ్చాడు, కోకోనట్ ఆయిల్, పారాచూట్ ఆయిల్ తెచ్చి ప్రార్థన చేసి ఎప్పుడు నాకు పోస్తుండేవాడు. నేను పూసినప్పుడల్లా లేచి కూర్చునేది, తినేది, మళ్ళీ పండుకునేది, లేచేది, తినేది, పండుకునేది, ఇట్లా చేస్తూ ఉన్నా. 4 రోజులు లేచి నడవడం ఆరంభించి, ఆడి నుంచి ఆడికి, ఇన్ని నుంచి ఆడికి నడవటం. అమ్మాయి ఎన్ని చూశారు వీళ్ళు, ఎవరు ఏది పూజలు ఏదో మహత్యం ఉన్నట్టుంది. ఈయనేదో కొబ్బరి నుండి డబ్బా తెచ్చాడు, ఏందో పూస్తున్నాడు, పూజ చేస్తున్నాడు. ఆమె పోయి ఒకరోజు ఏం చెప్పాల, ఆ 3 బెడ్లు వరుసగా పోయి 3 కొబ్బరి నుండి డబ్బాలు పట్టుకొని వచ్చి మా నాయన కాడికి వచ్చాడు. అయ్యా పూజారి గారు, మా కొడుకు ఈ డబ్బాలకు పూజ చేసి ఇవ్వండి అయ్యా. మా నాయన ఆశ్చర్యం, ఏదో కొబ్బరి నుండి డబ్బాలు తెచ్చి పూజ చేయమంటారు మీరంటే, మీరేదో పూజ చేస్తున్నారు కదా, ఆ అబ్బాయికి మేము గమనిస్తూ ఉన్నాం, మేము వాళ్ళు అడగట్లే, గమనిస్తున్నాం. రోజుకి ఆ అబ్బాయిలో ఇంప్రూవ్మెంటు. మేము 3 నెలలు అయింది, అది ఆయన 6 నెలలు అయింది అపెండిక్స్ అయ్యి. ఆయన కూడా గెడ పండుకున్నాడు మా ఆయన. ఈ అబ్బాయి నువ్వేదో పూజ చేస్తున్నావు, ఆయన మీద ఏదో పోస్తూ ఉండవు, ఆ అబ్బాయి లేచి తిరుగుతూ ఉన్నాడు. రేపు డిశ్చార్జ్ అంటున్నారు. మేము కూడా, మాకు కూడా పూజ చేసి కొబ్బరి డబ్బాలు ఇస్తున్నాం మా ఆయనకి. పూజ చేసే ముందుగా ఏ దేవుడో చెప్పాలి రండమ్మా అని చెప్పి వాళ్ళ 3 కూర్చొని పెట్టి వాళ్ళకి సువార్త చెప్పాడు. వాళ్ళు యేసుప్రభు అంటేనే వాళ్ళకి తెలియదు. వాళ్ళు యేసుప్రభు తెలుసుకొని ఈరోజు కూడా చాలా సంతోషం అనుకోండి. వాళ్ళ ద్వారా ఆ ఊర్లో దగ్గర ఒక 20 మందిని దేవుడు మార్చగలరు. దేవుడికి మహిమ కలిగి ఉంటాడు. మేము వచ్చేటప్పుడు చాలా ఏడుస్తూ వచ్చారు, కన్నీళ్ళు పెడుతూ వచ్చారు వాళ్ళు. నేను లేచి బెడ్ మీద నుంచి వస్తుంటే ఒక ముసలావిడ వచ్చి ఆమె చచ్చిపోయిన ఏడుసినట్టు ఏడుస్తూ ఉందని. ఆ ముఖం చూసే నాకు ఇష్టం. వాళ్ళప్పుడు ఏంది నేను ఇంటికి పోతాను ఏడుస్తుంది అని చెప్పి తిడతా ఉన్నా మా అమ్మని నేను. పాపం అప్పుడు నాకు తెలియదు ఇవన్నీ ఏంటి పాపం వాళ్ళకి. ఈ రోజు కూడా మన కాంటాక్ట్లో ఉన్నారు. అయ్యా మా ఊరికి రండి అయ్యా, ప్రార్థన చేద్దు రండి అయ్యా అని. దేనిని బట్టి, మనం చేసే ప్రార్థన బట్టి మనకేం కలగాలి? ధైర్యం కలగాలి. మనం భయపడుతూ, ఆందోళనతో, వేదనతో, అపనమ్మకముతో, అవిశ్వాసముతో మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన విగ్రహారాధనగానే మిగిలిపోతుంది. అందుకని మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనం దేవుని చిత్తమును బట్టి ఏ జరిగినా కూడా అది మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనం బట్టి మనకి ఎప్పుడు ధైర్యం ఉండదులే, మనకి ఎప్పుడు భయస్తులమే మనం. అయితే దేవుని మాటలైనా కనీసం ఆధారం చేసుకుని అప్పుడప్పుడు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. అందుకని మొట్టమొదటిగా దావీదు తన జీవితంలో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవదిగా తన ప్రార్థనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మూడవది చూద్దామమ్మా. మూడవది కూడా 1 సమూయేలు అదే 30వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, చాలమ్మ, మన దేవుడిని యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పచెప్పినాడు. అంటే విశ్వాసం చూడండి. ఎవరు అప్పచెప్పారట మా దండుని? ఆయన విశ్వాసం చూడండి ఎలా ఉంది. ఈయన పోయి పరిగెత్తుకొని పోయి వాళ్ళతో కొట్టి వాళ్ళని చంపి వాళ్ళ భార్య వాళ్ళు తెచ్చుకున్నాడు కదా. దావీదు మామూలు కథలు అయితే. కానీ చివరికి వచ్చిన తర్వాత పలుకుతున్నాడు, మనం ఈ రీతిగా పరిగెత్తుకుని వెళ్ళి మన భార్యలను, మన బిడ్డలను, మన సంపదను మనం రక్షించుకోవడానికి కారణం ఎవరయ్యా అని నమ్మకం అంట దేవుడే. నీ విశ్వాసాన్ని బట్టి నీ మొదటగా ధైర్యం తెచ్చుకోవాలి. 3 విషయాలు చెప్తూ వచ్చాను నేను. దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండవదిగా
ప్రార్థన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మూడవదిగా మన విశ్వాసాన్ని బట్టి ధైర్యం. దావీదులో విశ్వాసం ఉంది. ప్రభా ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళి నా ప్రజల్ని నేను రక్షించుకోగలనా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను వాగ్దానం ఇచ్చినాడు. వెళ్ళి తన వారిని రక్షించుకొని వచ్చినాడు. ఇప్పుడు విశ్వాసంతో దేవుని సన్నిధిలో పలుకుతున్నటువంటి మాటలు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నా విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసము బలహీనమైనదిగా ఉండకూడదు. ఒకప్పుడు ఒక ఆమె, ఇద్దరు అక్క చెల్లెలకి ముద్దులు తమ్ముడు ఒక ఆయన ఉంటే ఆయన చనిపోయాడంట. యేసుప్రభు కొడుకి ఆయన అంటే చాలా ఇష్టం. యేసుప్రభు ఆయన చనిపోయిన విషయము ఎక్కడో వేరే ఊర్లో ఉంటే ఆయనకు తెలిసిపోయింది. శిష్యులతో అంటాడు, ఇదిగో రండి, మన ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు పక్కన ఊరిలో, వెళ్ళి మనం బతికేద్దాం రండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వస్తున్నాడని తెలిసి ఆ ఇద్దరు అక్క చెల్లెలు పరిగెత్తుకొని వెళ్ళి చూసి ఆయన పట్టుకొని కరుచుకొని ఏడుస్తూ ఉంటాను. ప్రభా నువ్వేడుంటే అంత బాగుండయ్యా, నువ్వేడుంటే అంత బాగుండు. ఏమైందమ్మా, ఇప్పుడు ఏమైందమ్మా చెప్పమ్మా అంటాడు ఆయన ఏమి ఎరగనట్టుగా. ఇంకేందో జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయిందయ్యా, ఇంకేం లేదు. నీ స్నేహితులు లేడయ్యా, నా తమ్ముడు లేడయ్యా, పోయిండయ్యా, ఇప్పుడు చచ్చిపోయి 3 రోజులు అయిందయ్యా. నువ్వు 3 రోజులు ముందు వచ్చుంటే కనీసం ముఖమన్నా చూసింది కదయ్యా, ఇప్పుడు ముఖం చూసేకోలేదయ్యా అంటున్నారంట. అరే అంత దారుణం అయిపోయిందా? అదైతే నాకు అవన్నీ తెలియదు, నేను అట్టైనా కానీ నా స్నేహితుడి ముఖం నేను చూడాల్సింది అన్నాడంట. అయ్యే అంత మాట అన్నమాక, ఇప్పుడు కంపు కొట్టద్దయ్యా, వాసన కొట్టద్దయ్యా అంటున్నారంట వీళ్ళు. అవన్నీ నాకు తెలీదు, నాకు నేను చూడకుండా ఎందుకు సమాధి చేశారు అవన్నీ. అయ్యా నువ్వు అట్ట అనొద్దయ్యా, చచ్చిపోయి 3 రోజులు అయింది, ఎన్ని రోజులు పెట్టుకుంటావు శవాన్ని? ముందు ఊరి పెద్దలు వచ్చి తిడతా ఉన్నారయ్యా, ఎన్ని రోజులు ఉంటే ఊరికి అరిష్టం, ఇంటికి అరిష్టం, దేశానికి అరిష్టం, ఫస్ట్ ఆ శవాన్ని తీసి పడేయండి రా నాయన లోపల అని చెప్పి ఊరి పెద్దలంతా వచ్చి తిట్టి మమ్మల్ని పంపించేశారు. కాబట్టి శవాన్ని బూట్ చేశాం, ఆ లోపల పడేసామయ్యా, అదిగో ఆ రాయి లోపల ఉంది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా నేను నా స్నేహితుని చూడాల్సిందే, ఖచ్చితంగా నేను చూడాల్సిందే. అంటే ఎలా చూస్తావయ్యా, ఆయన లేడు, చచ్చిపోయిండు. లేదు 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 నేను అతను బ్రతికిస్తాను అన్నాడంట. ఇప్పుడు ఏమంటదంట, నువ్వు బ్రతికిస్తామని కూడా నాకు బాగా తెలుసు, ఎప్పుడు పునరుద్ధాన దినమున బ్రతికిస్తామని మాకు తెలుసు. ఇంజుడు ఈ క్రైస్తవురాలు, చాలామంది క్రైస్తవులు కూడా అదే అంటూ ఉంటాం. మనం చచ్చిపోతే భయపడకూడదు, బాధపడకూడదు. ఎందుకో తెలుసా, మనం కూడా ఒకరోజు చచ్చిపోతాం. అందరం చచ్చిపోయి ఏడగలుసుకుంటాం, బస్ స్టాప్లోనే ఏడగలుసుకుంటామంట. పరదేశంలో మనందరం ఒకరినొకరు చూసుకుంటాం. ఇప్పుడు కూడా చాలామంది అదే అంటారు. కానీ ఆడ నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం వేరే. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పటానికి, దేవుని శక్తిని చూపించడానికి అక్కడ జరిగిస్తున్న కార్యం వేరే. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాదేనా కట్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టున్నాను. కట్ అయిందా? ఫ్లైట్ మోడ్లో పెట్టేసినాను కదా నేను. వదిలే, ఇప్పుడు వదిలే. సరే చూడండి, దేవుని వాక్యమును బట్టి, దేవుని బట్టి దావీదు తెచ్చుకున్న ధైర్యం మన జీవితంలో కూడా మనం చూసినప్పుడైతే, పోయిన ఆదివారం మనం అదే చూస్తూ వచ్చాం. విశ్వాసమును బట్టి రాహాబు వేసైనప్పుడు కూడా ఏమైందట, నీతిమంతుల జాబితాలో చేరింది. ఏమైందమ్మా? ఆదివారం మనం చదువుకుంటూ వచ్చాం కదా. రాహాబు వేసైనప్పటికీ కూడా తన దేవుని బిడ్డలను చేర్చుకొని, దేవుని నమ్మి, దేవుని విని, దేవుని గురించి గ్రహించి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏం చేసిందని రక్షించుకుంది. రాహాబు యొక్క విశ్వాసం అబ్రహాము లాంటి గొప్ప గొప్ప విశ్వాసులకు, వీరుల జాబితాలో చేర్చబడింది. అంత గొప్ప స్థాయి ఏమీ కాదు ఆమె, కానీ ఆమెలోని విశ్వాసం గొప్పది. అందుకని దేవుడు కూడా యేసుప్రభు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దగ్గర ఒకటే మాట అనేది, ఇదిగో నేను చేయగలనని నీవు నమ్ముతున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసమే నిన్ను బాగు చేసి, ఇదిగో నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. ఇవన్నీ ఆయన అంటాడు. ఆయన అందుకని ఆయన కంటే కూడా, దేవుని కంటే కూడా మనలో ఏంటి గొప్పది చేశాడయ్యా అంటే, విశ్వాసాన్నే గొప్పదిగా దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఏదైనా కార్యాలు చూడాలి, ఏదైనా అద్భుతాలు చూడాలి, దేవుని మహిమ కార్యాలు మన కుటుంబంలో, మన జీవితంలో చూడాలని అంటే దానికి ఆధారమైనది ఏంటి? విశ్వాసం. విశ్వాసం అనేది పునాది లాంటిది. ఈ పునాది అనేది లేకుండా అపార్ట్మెంట్ కట్టలేము. ఇల్లు పునాది లేకుండా ఇల్లు కట్టే కాదుమా?
సాధ్యమే కాదు. కాబట్టి ఎంత పెద్ద ఇల్లు కట్టాలన్నా కూడా దానికి ఏం వేయాలి? మొట్టమొదటిగా కాస్త చిన్నదో పెద్దదో ఏదో ఒక పునాది వేయాల్సిందే. నీ జీవితంలో అద్భుతాలు చూడాలి అంటే నీ విన్న విశ్వాసము బలహీనమైనదిగా కాదు, నీ విశ్వాసం నీకు ధైర్యం తెచ్చేంత విశ్వాసం నీలో ఉండాలి. ఆలస్యమైన పర్వాలేదు, నేను అద్భుతాలు చూస్తాను. ఆమె నా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఏం చేయడంటమ్మా? అలక్ష్యం చేయటం. మన దేవుడు ఆలస్యం చేసినట్లుగా అనిపిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన అలక్ష్యం చేస్తే కదా అద్భుతం చేసేవాడానికి. ఒక్కొక్క ఆలస్యం ఒక్కొక్క అద్భుతానికే దేవుడు మన జీవితంలో కలుగు చేస్తాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి ఉదాహరణకు చూడండి, ఆ మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. ఆయన బట్టి మనకేం కలిగి ఉందంటమ్మా? విశ్వాసమును బట్టి మనకేం కలుగుతుందంట? ధైర్యమును బట్టి. ఇంకా నిబ్బరము కలిగి ఆయన సన్నిధానం మనం చేరగలుగుతున్నాం. ఇప్పుడు దేన్ని బట్టి చేరగలిగినాం? శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా, వెళ్ళాలి, చెయ్యాలి, రావాలి కాదు. నేను వెళ్తున్నానని విశ్వాసం ఇంట్లోనే ఉండాలా. ఏమని? ఈరోజు నేను దేవుని సన్నిధానానికి వెళ్తున్నాను, దావీదు వెళ్ళినట్టుగా వెళ్ళాలి. దేవుని బట్టి ధైర్యం, ప్రార్థన బట్టి ధైర్యం, విశ్వాసమును బట్టి ధైర్యం. ఈరోజు ఆ విశ్వాసం బట్టి ఇక్కడికి వచ్చి మనం చేరిన తర్వాత దేవుడు మనం ఉంచనాలి, కుమారి నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను. ఏందయ్యా నువ్వు కదయ్యా బాగు చేసిందంటే నేను కదమ్మో, అంత మాట చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళి పొరపాటు చేసి దేవుడు నాకు చేసిన చెప్పొద్దు. చెప్పాడా లేదేసు ప్రభు? ఒకడు గుడ్డు దాన్ని వచ్చి కళ్ళు ఇస్తే వాడు పోయి వాడితో అంటాడు దేవుడు, ఇది ఎవరితోనూ చెప్పక సుమి అన్నాడా లేదా? ఏమని? వీడు పోయి ఏం చెప్తాడు? బయటకు పోయి అయ్యో నేను గుడ్డోడిని ఏంటిని యేసుప్రభు వచ్చి నా కళ్ళు ముట్టి బాగు చేశాడని చెప్తాడు. అట్లా చెప్పడానికి ఇష్టం లేదు. దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను, నీ నమ్మికను బట్టి నీ జీవితంలో కార్యం పొందుకున్నావు కనుక నువ్వు వెళ్ళు, దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని ప్రకటించన్నాడు. ఆమేన్. దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. దేవుని గురించి మనం ప్రకటించేంత స్థాయి మనది కాదు. మనలో ఉన్న విశ్వాసాన్ని మనం ప్రకటించగలిగితే అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. అదే మాట ఇంకో మాట అంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా చూడండి అమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం. నా యందు మీకు సమాధానం కలగవలనని నేను ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. చాలు. దేవుని మీద మనకు విశ్వాసం అంటే నమ్మకం ఎలా ఉండాలి అంటే, మన దేవుడు ఏం చేసినట్టమ్మా? లోకమును జయించి ఉన్న దేవుడని మనకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఇంకొక అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, లోకమును జయించిన విజయం అది మీ విశ్వాసమే అంటాడు ఆయన. ఇప్పుడు మన దేవుడు ఎవరయ్యా అంటే ఈ లోకాన్ని జయించిన వాడు. అంటే ఇప్పుడు ఆయన రారాజు, ఆయన అదే రాజు తెలుసుకుంటే కొరడా దెబ్బలు కొదువ అంటారు కదా పెద్దలు. ఇప్పుడు దేవుడు తెలుసుకుంటే మనకి ఏమన్నా ఇవ్వగలిగిన అసాధ్యమైనది ఏమన్నా ఉందా? లేదు కదా. దేవుడు ఇవ్వగలడు, సమస్తము ఇవ్వగలడు. కాబట్టి దేన్ని బట్టి మనకి ఇవ్వగలడయ్యా అంటే మన విశ్వాస పరిధిని బట్టి దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు మన విశ్వాసమును మనం బట్టి మనకు ధైర్యం తేవాలి. ఇన్ని రోజులు ప్రభా నేను అడుగుతున్నాను కానీ నాలో ధైర్యం లేదయ్యా, భయంతో అడుగుతున్నాను, పిరిగితనంతో అడుగుతున్నాను, అధైర్యంతో అడుగుతూ వచ్చాను, అందుకే నా జీవితంలో నేను పొందుకోలేకపోయినాను. ఇదిగో నేను నీ నామమును బట్టి అడుగుతున్నాను. ఎందుకంటే ఒకవేళ నీ నామమును బట్టి నేను అడుగుతున్నది పొందుకోలేకపోతున్నానంటే తప్పు నాది కాదు, వినేవాడిది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు మీకు వినపడుతున్నాయి లేదా నా మాటలు? మీకు వినపడకపోతే సమస్య ఎవరిది? మీరు వినపడకపోయింది అనుకో, ఒకవేళ నేను మూగోండి అనుకో, మీకు ఏమేమో చెప్తాను, వే 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 అంట. మీకు అర్థమవుద్దా? ఏం అర్థం కాదు. ఒకవేళ చెవిటోళ్ళు అయింది అనుకోండి, నేను ఇక్కడ చెప్తానే ఉంటాను, మీకేమైనా ఉపయోగం ఉంది? అయితే మన దేవుడు చెవిటోడా? కాదు కదా. ఆయన చెవులుండి వినేవాడు అన్నాడు. ఆయన ప్రార్థించే వారికి ఆయన చెవులు యొగ్గి ఉన్నవి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యొగ్గి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికే కదా వచ్చింది. ఇప్పుడు చెవులు యొగ్గి ఉన్నాయి అని అన్నాడు కదా, మన ప్రార్థనలకు చెవి ఎక్కకపోతే సమస్య ఎవరిది? ఆయనదే ఇంకా అనుకోవాలి అంతే. ప్రభా నా ప్రార్థన ఎందుకైనా పోయా నువ్వు? రాహోబ ప్రార్థన వేసి అంటే ఆమె సూచిస్తే ఆమె జీవితంలో కార్యం చేసావే, నా జీవితంలో జీవా అంటే ఆమెకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా అంటే నువ్వు ఇంక నీకు మనిషికి తేడా ఏముందయ్యా? మీరు అట్లా చేస్తారు ప్రార్థన ఎప్పుడన్నా? ఓ అమ్మ దేవుడు నా తరిగా అవద్దా, మా తప్పు చెప్పలేసుకుంటారా? నేను నేనైతే అడుగుతా. ఎందుకంటే ఆయన నా తండ్రి. ఏంది ప్రభా మన తండ్రి దగ్గర పోయి ఎట్లా అడుగుతాం? మీ ఆయన దగ్గర పోయి అడుగు ధైర్యంగా. ఇంతనా? ఖచ్చితంగా అడుగుతాను, నాకు ఇది కావాలా, నాకు అది ఇది చేయి.
తండ్రితో ఉన్న సత్సంబంధం కలిగిన వారుగా మన దేవుణ్ణి అడగాలి. నేనైతే అంటే ప్రభా ఏది ప్రభా వాళ్ళందరూ బాగలేని దగ్గరకు వచ్చి నన్ను పండబెట్టావు నువ్వు హాస్పిటల్లో అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేవాడిని. వాళ్ళని దేవుడు నాకు చెప్పాడు, వాళ్ళందరూ జబ్బుతో వచ్చి పండుకుని నువ్వు మాత్రం భయంతో వచ్చి పండుకున్నావురా అని. వాళ్ళందరూ జబ్బు అంటే ఏంటో, రోగం అంటే ఏంటో, బలహీనత అంటే ఏంటో నా కంటికి చూపించాడు దేవుడు. హాస్పిటల్ పోయి పండుకుంటే ఇది కదా జబ్బు అంటే, ఇది కదా రోగం అంటే. ఒకడు జాండీసుడు వచ్చి నా ముందు పండుకుంటాడు, ఇంకొకడు వచ్చి వాడికి ఏదో లివర్లన్నీ పాడైపోయినట్టు వాడు వచ్చి పండుకున్నాడు. వాళ్ళు నలిగిపోతున్నారు. అయితే మనం దేవుడు నేటి వరకు కూడా మనం చేస్తాం కొన్ని విధానాల ద్వారా మనం నడిపిస్తున్నాడు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం, మన విశ్వాసమును బట్టి ఏది అడిగినా కూడా దాన్ని పొందుకోగలమని ఒక ధైర్యం మనలో రావాలి. అందుకని మన విశ్వాసం మీద మనకే ధైర్యం లేకపోతే పాస్టర్ ఏం చేయలేడు, పాస్టర్ అమ్మ ఏం చేయలేదు, ఎవరు ఏమి చేయలేరు. రైట్? అందుకని నేను చెప్తున్నాడు మంచి మాట, మళ్ళీ చదువమ్మ మాట. ఇదిగో మీ ఎడల సంతోషం సంపూర్ణమవునట్లుగా అడగండి, అది నేను మీకు దయచేస్తానంటాడు మత్తయి సువార్తలో. ఎవరు సంతోషం అంట? ఆయన సంతోషం మనలో ఏం కావాలి? సంపూర్ణం కావాలి. ఇప్పుడు దేవుని యొక్క సంతోషం మనలో సంపూర్ణం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన ఆయుధం ద్వారా దేవుణ్ణి మనం అడుగుదుముగాక. ఆ ప్రార్థన ఆయుధం ద్వారా మనం పొందుకోగలం. శిశువులు భయంతో ప్రార్థన చేశారు, అయినప్పటికీ దేవుడు లేచే వారికి సాయం చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహబోన్లో నుంచి రక్షణ ఇచ్చాడు. శద్రక మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేశారు, అగ్నిగుండంలో కాలిపోకుండా కాపాడి. మోషే ప్రార్థన చేశాడు, మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థన చేస్తే సముద్రం 2 పాయలుగా తెరవబడింది. మోషే ప్రార్థన చేస్తే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. మోషే ప్రార్థన చేస్తే తినటానికి ఆహారం వచ్చింది. ఎన్ని చెప్పుకుంటూ పోతే ఇంకెన్ని ఉన్నాయి. మరి వాళ్ళందరూ ప్రార్థన చేసి పొందుకున్నారు. ఎట్లా చేశారయ్య అంటే వారికి దేవుని మీద ఉన్న విశ్వాసంతో చేశారు కాబట్టి పొందుకున్నారు. ఈ ఉదయకాల సమయం మనము కూడా మన జీవితంలో మనం దేన్ని బట్టి అడగాలి అంటే విశ్వాసమును బట్టి మనం అడగాలి. దేవుని నమ్ముకున్నామని చెప్పి అడగకూడదు. దెయ్యాలు కూడా నమ్ముకున్నట్టాయంట దేవుని. బైబిల్లో ఉంటుంది అన్నమాట. దెయ్యాలు కూడా దేవుని నమ్మి వణుకుచున్నాయి అంటుంది బైబిల్లో అన్నమాట. ఆ నమ్మకంతో కాదు, దేవుడు ఏమైనా చేయగలరు నా జీవితంలో విశ్వాసంతో మనం అడగాలి. ఆ ప్రార్థన మనకేం కలిగించాలి? ధైర్యాన్ని తెచ్చించాలి. చివరిగా 4వది ఒక మాట చూడండి అమ్మా. అదే సమూయేలు 30:23 అంటాడు కింద. మొదటి సమూయేలు 30:23. ఈ దండులు మనల్ని అప్పగించి సామాన్య యొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. చూడండి, సామాన్య యొద్ద నిలిచిన జనం అంటే దేన్ని బట్టి అంటే నీతోటి సంఘ సభ్యులు బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? సంఘ సభ్యు. మన 4 ధైర్యాలు చెప్పాను. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, అద్భుతాలు చూశాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. తన ప్రాణమే కాదు, తన భార్యలను కాపాడుకున్నాడు. తన భార్యలనే కాదు, ఆయన ఎవరిని కొట్టి సంపాలనుకున్నాడో వాళ్ళందరి భార్యలను బిడ్డలను కూడా కాపాడగలిగినాడు. అందరినీ సమకూర్చుకోగలిగినాడు, తిరిగి సంపాదించుకోగలిగినాడు. అయితే మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు చూడాలంటే మనం కూడా ఏం కలగాలి? దేవుని యందు ధైర్యం కలగాలి, ప్రార్థన యందు ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసమునందు ధైర్యం కలిగి ఉండాలి. 4వదిగా మన సంఘ తోటి సభ్యులను బట్టి కూడా మనం ధైర్యం కలిగి ఉండాలి. ఆమేన్. మన సంఘంలో ఉండే వారి గురించి మనకు ధైర్యం ఉండాలి. అయ్యో వీళ్ళే సగం భయం అయ్యా నాకంటే అట్ట. మన సంఘంలో కొంతమందిని చూస్తే మనకు ధైర్యం కలగాలి. ఎట్లా అంటే నా కోసం నాకు కష్టం వస్తే, నాకు శ్రమ వస్తే నాతో పాటు నిలిచి ప్రార్థించేవారని ఒక ధైర్యం ఇక్కడ ఉండాలి సంఘం. మనం ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘంలోని ప్రజలు మనకు కష్టం వస్తే ఎక్కడ ఉండాలా? ఆ రోజు నేను కేరళ హాస్పిటల్ వెళ్ళిపోయాలి, పాపం అందరికి ఫోన్ చేసేసింది, పరిగెత్తుకొని వచ్చేసారు అందరూ. లూతురాజు వాళ్ళ అన్న, వేణు, ప్రియాంక వీళ్ళందరూ వచ్చేసారు, సతీష్ అందరూ వచ్చి ఆ బెడ్ చుట్టూ చేరుకుంటే వాళ్ళ డాక్టర్లు అందరం పెడుతున్నారు, అమ్మ మీరు బయటికి వెళ్ళిపోండి, అందరూ మీరు బయటికి వెళ్ళిపోండి అని. వీళ్ళందరూ చూస్తే ఏమైంది మనకి? ధైర్యం. నా సంఘ బిడ్డలు ఎంత బాగా వచ్చారు నా దగ్గరికి, నన్ను పరామర్శించడానికి వచ్చినారు, నా దగ్గరికి చేరడానికి వచ్చి నేను కష్టం అని చెప్పి వేణు వచ్చి అంటాడు అన్నా భయపడద్దన్నా అంటాడు. అయ్యా అక్క ఎట్ట చేస్తుంది అంటే ఎందుకన్నా నువ్వు భయపడేది, మేము లేమా అన్నాడు. ఆ మాట ఎట్లా ఉంటుంది? అంత ధైర్యం ఇస్తుంది. అందుకని సంఘం కూడా మనకి ఎలా ఉండాలి అంటే మనకు సంఘాన్ని చూసినప్పుడు కూడా మనకు ధైర్యం రావాలి.
నేను పడితే, నాకు కష్టం వస్తే, నాకు శ్రమ వస్తే నా సంఘం నా పక్కన నిలబడుతుందనే ధైర్యము మనకి ఇవ్వాలి. ఆమేన్. అందుకని దావీదు చూడండి, యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళాడా? తన ప్రజల్ని సంపాదించుకోవడానికి, తన భార్యను తెచ్చుకోవడానికి, తన బిడ్డలను తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ 6 మందిలో ఉంది కూడా ఆయనతో పాటు కలిసి వెళ్ళారు. ఈరోజు మన సంఘం మనతో పాటు నడిచేదిగా ఉండాలి. మన కొరకు మోకరిల్లి ప్రార్థన చేసేదిగా ఉండాలి. సంఘం మీద అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలు ఏమైపోయాయి? బంధించబడ్డాయి. నీ జీవితంలో సమస్యలు తొలగిపోవాలి, నీ కుటుంబంలోని అసమాధానాలు తొలగిపోవాలి, ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలి. దేవుని యొక్క సమాధానం నీ జీవితం, నీ కుటుంబంలోకి రావాలంటే నీ కుటుంబంతో పాటుగా ఏకీభవించి సంఘమంతా ఏం చేయాలమ్మా? మన కొరకు ప్రార్థించాలి. అందుకని గృహకూడికలు పెడతాం మనం కదా. ఎందుకు గృహకూడికలు పెడతామంటే ఆ రోజు మనందరం సంఘంగా వెళ్ళి ఆ కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలోని ప్రతిబంధకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగా. కానీ సంఘముగా మనం ప్రార్థించడానికి. ఆమేన్. ఈరోజు పాపం దాని విలువ తెలియట్లే మనోళ్ళకి. గృహకూడికి అంటే పోయి అన్నాలు ఆడబెట్టాలా, ఆ రోజు పెద్ద పని వండాలా, చెయ్యాలా. రాత్రి ఎవరు అంటారు, సతీశ్వరులు ఆయన అంటున్నాడు అన్నీ. అందుకే సార్ మీరు ఇది తప్పు చేస్తున్నారు సార్ అన్నాడు. ఏంటో ఏం తప్పు అయ్యా అంటే, మీరు గృహకూడికి రోజు భోజనాలు పెట్టకూడదు సార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, అందుకే సార్ మీరు భోజనాలు పెట్టబట్టి ఇంకొకరు ప్రార్థన పెట్టుకోవట్లేదు అంటున్నాడు. అబ్బో నువ్వు మహాజ్ఞానులాగా ఉండవు ఆయన, ఇది మా ఊళ్ళకి తెలియట్లేదు అన్నా నేను. లేదు సార్ నిజమే సార్, ఏమన్నా సింపుల్గా బిస్కెట్ ఇస్తాం, టీ ఇస్తాం అంతే. ఇంకెక్కువైందనుకో, నవిలో వాళ్ళైందనుకో మిక్చర్ కూడా ఇస్తాం అంతే. ఆడికి ఆగిపోవాలా. ఇప్పుడు మీరు భోజనాలు పెట్టిందనుకో, మీ ఇంటికి వచ్చి అన్నం తిన్న వాళ్ళందరూ ఉంటారు. రేపు మా ఇంట్లో ప్రార్థన అంటే మేము భోజనాలు పెట్టకపోతే బాగుండదు కదా అని చెప్పి ప్రార్థన వద్దంటారు. ఇది తప్పు సార్ అన్నాడు. ఇంత పెద్ద తప్పు చేస్తున్నాను నేను అనిపించింది. నాయన భోజనాలు కాదు, దేవుని రాజ్యం అన్నపానములు కాదు. దేవుని రాజ్యం అన్నపానములతో కూడుకున్నది కాదు. దేవుని రాజ్యము శక్తితో కూడుకున్నది. ఆ రాజ్యము, ఆ సంఘం మన ఇంటిలోనికి వచ్చినప్పుడు, మనతో పాటు కూర్చున్నప్పుడు, కుటుంబం సంఘం అంతా కలిసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే బంధించబడిన ప్రతి బంధకాలు ఏమైపోతాయి? యేసు నామములో తెరవబడతాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు శీలలో కూర్చొని పాటలు పాడుతుంటే ఏమైందమ్మా? సరసాలన్నీ పునాదులన్నీ కదిలిపోయాయి. దేవుడు ఏమైనా చేస్తాడు. నీ జీవితంలో మనం వెళ్తున్న సంఘం మన కొరకు ఏం కావాలి? ఆ సంఘాన్ని చూస్తే మనకు ఒక ధైర్యం రావాలి. అయ్యా నేను బడితో వస్తారయ్యా నా వెనకెళ్ళు, మా కష్టం ఉంటే నా కొరకు ఇల్లు కన్నీళ్ళు గారుస్తారయ్యా అని. యేసు ప్రభు కష్టం వచ్చింది, సిలువ మోస్తుంటే ఈ స్త్రీలంతా ఏం చేశారంటమ్మా? పక్కన చేరుకొని ఏం చేశారంట? ఆడవాళ్ళు ఓ అని ఎడుతున్నారంట. యేసు ప్రభు చూసి ఎందుకు ఎడుతున్నారంటే, నేను చూసయ్యా నీ కష్టం వచ్చింది, అది సిలువ మొద్దు రండి అంటే మోస్తారు వాళ్ళు. ఏడ్చారు. ఈరోజు సంఘంలో కూడా ఏడ్చే స్త్రీలు కావాలి. అందుకని వాక్యం అంటుంది, రోధించే స్త్రీలను మీరు కనుగొనండి, ప్రలాపించే స్త్రీలను మీరు పిలుచుకు రండి. ఈరోజులో సంఘంలోని స్త్రీలు సాటి స్త్రీలు కొరకే కాదు, సంఘంలో స్త్రీలు ఎందుకు ఏడ్చేదాకంటే ఏడ్చేదాంట్లో ముందుంటారని చెప్పి కదా. స్త్రీలు ఒక గట్టిగా ఒక మాట అంటే ఏడుస్తారు కదా. ఏడవరమ్మా మీరే? గట్టిగా ఏం లేదు, కొట్టమనిలే, మాట అంటే దాన్ని ఏడిచేస్తారు కొంతమంది. ఇప్పుడు సతీష్ చేసుకో భార్య గురించి వాళ్ళ అత్తమ్మ మాకు చెప్తుంది, వాళ్ళ అమ్మ. మేము ఊరికి వెళ్తే, ఏమండి పాస్టర్ గారు మా అమ్మాయి మాతో శుద్ధి మెత్తగా దాకేమండి, ఒక చిన్న మాట అంటే ఏడ్చేస్తుంది. మరి నాయన అంటే సతీష్ మూగోడు అయిపోవాలి ఇంకైతే, ఏడకుండా ఉండాలంటే. అలా అని కాదు, ఏదన్నా మా కూతురు ఏమన్నా బాధ పెడితే దయచేసి మీరు ఏమనకుండా మాకు ఒక ఫోన్ చేసి చెప్తే నా స్టైల్లో నేను చెప్పుకుంటాను నా కూతురికి అంటమ్మా. ఇదేందమ్మా ఈ దారుణం? అట్లా కాదమ్మా, భర్త అన్న తర్వాత అప్పుడప్పుడు 2 వాయిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు తిడతా ఉంటాడు, అన్నిటికి ప్రిపేర్ చేసి పంపించమ్మా అంటే, అయ్యా నా కూతురుకు వంట కొర్రాదయ్యా. సతీష్ వాళ్ళ ఆయన అయితే ఎట్టుగీరుకొని, రేయ్ నువ్వు ఇంకా నీ బతుకంత వంట చేసుకుని పోరా. ఎందుకు? నేను చేయనంటే ఫస్ట్ నువ్వే చేస్తావు, మళ్ళీ ఆకలి నువ్వు ఫస్ట్ మమ్మల్ని కూడా ఫస్ట్ పెడతావు. అందుకని నువ్వు బాగా ఇంకా నేర్చుకుంటావు. నీ బతుకంతా వంట నేర్చు. రాత్రి మా ఇంట్లో కూడా కదా, సతీషా నువ్వు బతుకంతా వంట నేర్చుకునే వంట చేసుకోపోరా నువ్వు. చూడండి, అంటే మనం స్త్రీలను ఎందుకు అయ్యా దేవుడు, వీళ్ళు ప్రతిదాన్ని చిన్నదానికి ఏడ్చేవాళ్ళు. ఆ ఏడుపు ఏడాడవాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవుని సన్నిధిలో ఇతరుల కోసం నువ్వు ఏడ్చే ఏడుపు వాళ్ళకి మేలు కలిగిస్తుంది, నీకు మేలు కలిగజేస్తుంది. సంఘం కొరకు ఏడిస్తే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వరిదెలుతారు. సంఘ క్షేమం కొరకు ఏడిచావనుకోండి, ఈ కన్నీళ్ళు నీ కోసం కాదు, దేవుని కొరకు ఉపయోగపడతాయి, నీ కొరకు ఉపయోగపడతాయి. ఈరోజు మన సంఘంలో కన్నీళ్లు కార్చి మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. అలాంటి సంఘ సహోదరులు చూసినప్పుడు, అలాంటి సంఘ సభ్యులు చూసినప్పుడు మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఇంకా నేను మన సంఘాన్ని చూసుకొని మనం భయపడుతున్నామంటే భయపడను. అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ కార్డులు ఉన్నాయి కదా, ప్రతి మంగళవారం వచ్చినప్పుడు ఆ నిలబడి మేము బలంగా ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు నామంలో ఈ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కార్డులు ఎంతమంది ఏ అవసరం రాసి ఇక్కడ వేశారు ప్రభా, మాకు దగ్గర చెప్పుకోలేనివి.
కొంతమంది సేవకుల దగ్గర మాత్రం చెప్పుకో, అంత దగ్గర చెప్పుకోలేవు. అవన్నీ లెటర్ రాసి అక్కడ వేసి ఉంటారు. అవన్నీ వెళ్ళి మేము దేవుని ఎదుట, ప్రభా ఇదిగో వారి భర్తీ మనవెన్నో చూస్తున్న దేవుడివి, ఏ ఆశతో వారు లిఖించారో నీ అద్భుతం వారి జీవితంలో జరిగించుతుంది గాక. ఆమె అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. గొప్ప దేవుడు మన జీవితంలో చెప్పుకుంటూ పోతే మన మందిరాలు సాక్ష్యాలు లేవు కానీ సాక్ష్యాలు కానీ చెప్పుకుంటాం, పేగుళ్ళు బీగిన సాక్ష్యాలు చెప్తారు. అంత గొప్ప కార్యాలు మందిరాలు చేస్తున్నాడు. చేయలేదమ్మా? అద్భుతాలు దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక చూసుకుంటే ఈ సంవత్సరం అయితే ఫిల్టరు 3 నెలలు ప్రార్థన చేసి సంఘాన్ని శుద్ధి చేయి ప్రభా, సంఘాన్ని శుద్ధి చేయి ప్రభా, సంఘాన్ని శుద్ధి చేయి ప్రభా అంటే పొరక తీసుకున్నాడు దేవుడు. ఊడుస్తూ ఉన్నాడు. ఏది అభ్యంతరకరంగా ఉన్నాయో సంఘ క్షేమానికి, సంఘ వ్యతిరేకతకు, సంఘ యొక్క ప్రగతికి అభ్యంతరకరంగా ఉన్న ప్రతిదీ యేసు నామములో తొలగి పోవునుగాక అని చేస్తే చాలామంది పోయాయి. దేవుని మహాకృప. ఇప్పుడు ఒక ఆశ కలుగుతుంది. అంటే దేవుడు ప్రార్థన ఉన్నాడు. రాబోయే రోజుల్లో నూతన కార్యాలు మనము చూడబోతున్నాం. ఆమె అద్భుతమైన కార్యాలు దేవుని స్థితిలో మనం చూడబోతున్నాం. దీన్ని బట్టి మన సంఘముల సభ్యుని బట్టి మనకు కలిగే ధైర్యం, మన ఒక్కరి బట్టి కాదు, సంఘ ధైర్యం అని బట్టి. చివరికి ఆఖరిదా ఒక మాట చూడండి అమ్మా, దేవుని యందు మనకున్న నిరీక్షణ బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. 30 వచ్చిన చూడండి అమ్మా, అదే మాట. 1 సమూయేలు 30 వచ్చిన 600 మంది బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వాళ్ళు 200 మంది వెనక దిగి ఉండిరి. చూడండి, చివరికి ఆఖరికి ఎక్కడైతే దేవుడు వెళ్ళమన్నాడో వెళ్ళే ఆ మాటకు ఏం కలిగి ఉన్నాడు? ఈయన నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు. దేవుని యందు తనకున్న నిరీక్షణ బట్టి ధైర్యం కలిగిన ముందుకు సాగిపోతున్నాడు. ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభా నా వారిని రక్షించుకోగలనయ్యా అంటే, వెళ్ళు రక్షించుకుంటామంటే ఆ మాట మీద ఆయనకి ఏం కలిగిందంటమ్మా? నిరీక్షణ కలిగింది. నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్నాడు. బేసేరు అనగా దానికి అర్థం ఏంటంటే చల్లని మార్గం అని అర్థం. బేసేరు అంటే గ్రీక్ పదం, హెబ్రీ భాషలో చల్లని మార్గం. దేవుని మార్గం ఎలాంటిదంట? చల్లని మార్గం నడిపించాడు. క్షేమకరం. వాళ్ళకి ఒకప్పుడు నా భార్యను ఎవరు ఎత్తుకోబోయారో తెలియదు, వాళ్ళు ఎవరు చెరబెట్టారో తెలియదు, ఎవరు కొంప తగలబెట్టారో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియట్లు, అసలు ఎట్లా ఏ మార్గం గుండా వెళ్ళారో తెలియదు, ఏమీ తెలియదు. కానీ వాళ్ళకి దారి చూపించింది ఏంటి? దేవుని మాట. ఈరోజు మనకు కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎలా దేవుని అడగాలో తెలియదు. ఆయన ఏం చేస్తారు? మనతో మాట్లాడతారు. ఇదిగో ఈ రీతిగా అడగండి. ఇన్ని రోజులు ధైర్యం లేకుండా బ్రతికారు. దేవుడు అంటే ఒక నమ్మకం లేదు, విశ్వాసం మీలో లేదు. ప్రార్థన చేస్తున్నా కానీ నీలో ధైర్యం లేదు. నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోయిన ముఖంతో, నువ్వు వేదనతో నువ్వు దేవుని సలు కనబడుతున్నావు. ఇది దేవుడికి నచ్చట్లేదు. నా బిడ్డలారా ప్రార్థన చేయండి. దావీదు ప్రార్థన చేసినట్లుగా మోకాళ్ళ మీదకి వద్దాం. మనందరం మోకాళ్ళ మీదకి వచ్చి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు కలిగించే ప్రార్థనగా దేవుడు దయచేయనుగాక. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు జీవితం మనం కూడా ఒక ఉదాహరణగా మార్చుకుందాం. మన జీవితాల్లో కూడా దావీదు వలె మార్చుకుందాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మోకాలు ఇస్తున్న నీవు నేను కూడా ఆ దేవుని బట్టి ధైర్యంతో మన మోకాలు కొద్దాం. నా దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు, ఆయన రాయి కాదు, జీవం లేనివాడు కాదు. అలా అయితే నేను ఇక్కడికి రావటం అనవసరం. దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. అయితే నా దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుని నాకు నమ్మిక ఇచ్చున్నాం. అట్టి నమ్మకంతో ధైర్యంతో మనం మోకాళ్ళ మీద కొద్దాం. రెండవదిగా ప్రార్థన. నీ ప్రార్థన నీకు ధైర్యం కలిగి చేయాలి. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, జరగలేదని కాదు, నువ్వు గొప్పగా అద్భుతాలు చేస్తావు నమ్ముతూనే ప్రార్థన చేస్తున్నాను. ఆలస్యం చేస్తున్నావు అంటే అలక్ష్యానికి కాదు, గొప్ప అద్భుతం నా జీవితంలో చేయబోతున్నావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నిన్ను ప్రార్థన చేస్తుంది విగ్రహం ముందు కాదు, జీవమైన దేవుని ఎదుట, సజీవుడైన దేవుని ఎదుట, జీవము కలిగిన దేవుని మందిరములో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ ఎదుటి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. అందుకని ఆయన నామమును బట్టి మనం ఏ జరిగినా కూడా పొందుకుంటామని ఒక ధైర్యం. ఈరోజు మన మనుషులను అడిగితే మనం ఒకేలా అవమానపడొచ్చేమో, మనుషుల దగ్గర సాయం కోరితే ముఖం తిప్పొచ్చేమో. అయితే మన దేవుడు ముఖం తిప్పడు. ఆయన నామమును బట్టి నువ్వు అడగు, దేవా నీ నామము సాధ్యమైనది ఏది లేదు కదా, ఇదిగో నా జీవితంలో ఈ కార్యం జరిగించు, నా సంఘములో ఈ కార్యాలు జరిగించు.
ఇప్పటికి కూడా నేను ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరగట్లేకపోతే నాలో అపనమ్మకం గూడు కట్టుకుంటుంది. అపవాదికి అలాంటి అవకాశం రాకూడదు. సాతానుకి సిగ్గు కలిగినట్లుగా, అపవాదికి సిగ్గు కలిగినట్లుగా, అపవాది యొక్క సమూహానికి అవమానం కలిగినట్లుగా నీ నామమును బట్టి నేను చేయు ప్రార్థన నా జీవితంలో కార్యము జరిగించును గాక. నా జీవితంలో జరిగిన కార్యమును బట్టి అనేకులు నీ సన్నిధికి ప్రార్థన చేయటానికి తరలి వచ్చుదురు గాక. ఇదిగో, ఏ దేవుణ్ణి అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుడు నన్ను సింహపు బోనుల నుంచి నన్ను తప్పించిన దానియేలు పలికినట్లుగా ఏ దేవుని నామమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నామో మా జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి కొదువ, ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక అని ప్రార్థనను బట్టి ధైర్యం. మూడవదిగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ విశ్వాసం కర్త అయిన యేసుక్రీస్తు ఎడల నీ ధైర్యం ఎలా ఉంది? కృంగిపోగా. దేవునితో కొంతమంది నడిచి కార్యాలు జరగకపోతే సమస్యలతారు, వెనకడుగేస్తారు, వెనుదిరిగిపోయేలుగా కాదు. మన విశ్వాసం కడ వరకు నడిపించి దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ ప్రయాసం, నీ కష్టాన్ని, నీ స్థితిని నేను ఎరిగిన దేవుడు అంటాడు. ఆయన దగ్గరకు చేరుకునేటట్లు చేసేది నీ విశ్వాసం. నీ దగ్గరకు ఆయన రాడు, నీ విశ్వాసంతో నీవే ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు. అపవాది మీ ఎదుటి నుండి పారిపోతాడు. అపవాది బంధించిన ప్రతి బంధకాలు విడిపించబడాలని అంటే ఇప్పుడే నీ విశ్వాసం బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని లేచి నడుము కట్టుకొని ఆయన సన్నిధికి రావాలి. రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు ఒక పక్షి కలిగినవన్నీ 4 పక్కల తాళ్ళు కట్టి యేసుప్రభు దగ్గరికి దించారు. దేవుడు వారి విశ్వాసమును బట్టి అతన్ని రక్షించాడు. ఈరోజు మన విశ్వాసమును బట్టి మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారి జీవితంలో కూడా కార్యం జరిగేస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మన ధైర్యం కలిగి ఉండాలి. 4వదిగా నీతోటి సంఘ సహోదరులను బట్టి, సంఘ సభ్యులను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నేను భయపడను, ఎందుకంటే నా కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది, నా కొరకు సంఘ కాపురి నా కొరకు ఆయన మోకల్లేసి కన్నీరు కారుస్తాడు, ఆయన నా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది, అట్టి సంఘం నాకు కలిగినాడని ఒక ధైర్యం నీలో ఉండాలి. చివరిగా ఆఖరిగా దేవుని మాటల గురించి నీకు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యందు నీకున్న నిరీక్షణ బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, అన్ని నీ జీవితం జ్ఞాపకం చేసుకో. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అన్నాడు, నా నామం బట్టి మీరు ఏమడిగినా అది మీకు దయచేస్తానన్నాడు, ఇదిగో నాకు అసాధ్యమైనది ఏది లేదన్నాడు, ఆయన నమ్ముకున్న వారికి సమస్తమైన సమకూడి జరిగిస్తానన్నాడు, క్రీస్తు మహదర్శనంలో ఆయన ప్రతి అవసరత మీకు తీరేస్తానన్నాడు. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేవునికి కూడా జ్ఞాపకం చేయి. ఎన్ని చెప్పినావు కదా నా యేసయ్య, ఇవన్నీ నా జీవితంలో జరిగించు అని ప్రార్థించి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ మధ్యాహ్నం కలిసి నీ ప్రార్థన విని, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ నిరీక్షణను బట్టి, దేవుని ఎడల నీకున్న నమ్మకమును బట్టి నీ కుటుంబంలోనూ నీ జీవితంలోనూ దేవుడు అద్భుత కార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రం. ఇక నా ప్రభా తండ్రి, సీయోనులో ఉపవాస ప్రార్థనలు చేయవచ్చిన ఇవిడలేమో జ్ఞాపకం చేసుకోనండి. ఇంతవరకు నాయన దావీదు యొక్క జీవిత అనుభవంలోంచి మాటలు వింటూ వచ్చాం. దావీదు ఆయన తన శ్రమలు తను చుట్టుకున్నప్పుడు, తన ప్రాణం చూసిన ప్రజల మధ్యలో నుంచి దేవా ధైర్యం కోల్పోక నీ నామమును బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు. ఆ ధైర్యము నీ సన్నిధికి నడిపించేటట్లుగా చేయగలిగింది. నీ సన్నిధికి వచ్చి అతను మౌనంగా ఉండలేదు, కానీ దేవా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని నీ నామమును బట్టి ధైర్యం కలిగి ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రమే కాదు, ప్రార్థన చేసిన తన యొక్క జీవితంలో విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగినాడు. తన జీవితంలో తండ్రి విశ్వాసం బట్టి ముందుకు సాగిపోయిన తన జీవితంలోనికి దేవా నిరీక్షణ కలిగి సంఘముతో, సమూహముతో ఏ రీతిగా అయితే తను జయించుకొని వచ్చినాడో అటు సంఘం పట్ల నిరీక్షణ కలిగినాడు. దేవా ఆ నిరీక్షణ అతను సిగ్గుపరచలేదు. వెళ్ళి లెక్క చూసుకున్నప్పుడు తక్కువేమి కొద్దేమి ఎక్కువేమి ఏది తక్కువ కాలేదు. దావీదు సమస్తమును సమకూర్చుకొనినని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో ఈ మాటలను మా జీవితాల్లో కూడా దావీదు లాంటి ఒక నమ్మకం, దావీదు లాంటి ఒక ప్రార్థన జీవితం, దావీదు లాంటి విశ్వాసం, దావీదు లాంటి ఒక నాయన తన సహవాసం, ఇదిగో నా ప్రభా దావీదులో నిరీక్షణ మా జీవితంలో దయచేయండి. ఒకవేళ మా దోషములు, మా అవిధేయతలు
మా యొక్క అపనమ్మకాలు, మా విశ్వాసాలు, మా జీవితంలో కార్యాలు జరిగించకుండా అడ్డుగా ఉంటే, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ కృపా బాహుల్యమును బట్టి మా ప్రతి దోషములన్నింటినీ కడగండి, పరిశుద్ధపరుస్తూరండి, శుద్ధీకరించండి. ఇదిగో రక్షణ ఏరకుండానట్లు నా హస్తము ఖర్చు కాలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు. మీకును నాకును మధ్య మీ దోషములు అడ్డుగా ఉన్నాయన్నావు కదా. ఒకవేళ మా జీవితాల్లో, సంఘములో, కుటుంబంలో ఇదిగో ఇలాంటి నాయన నీ కార్యాలు జరగకుండా, నీ అద్భుతాలు జరగకుండా ఏదైతే అడ్డుగా ఉన్నాయో, అభ్యంతరకరంగా ఉన్నాయో, ప్రతి దోషములన్నింటినీ కూడా యేసు నామములో కూలిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేయుదురుగాక. ఈ స్థలంలోకి వచ్చిన నీ ప్రతి ఒక్క బిడ్డ మీద మీ సన్నిధిని కాంతిని కుమ్మరింపజేయండి నాయన. ఇదిగో నాయన తండ్రి, నీ యొక్క నాయన ముఖ కాంతిని ప్రతి కుటుంబం మీద ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ సన్నిధులు ప్రార్థించడానికి వచ్చిన నీ బిడ్డలు నాయన తండ్రి, ఇదిగో నాయన మేము ప్రార్థన చేస్తున్నది జీవము కలిగిన దేవుని ఎదుటని ఒక భావనతో, ఇదిగో నాయన ఈ ప్రార్థన వారి జీవితంలో ఒక కార్యము మలుపు తిప్పినట్లుగా నాయన ప్రతికూల కార్యములన్నీ తొలగించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు చేసే దేవుడు యెహోవా ఒక్కడే, లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేయబడని వాటిని సెలవిస్తుండగా ఈరోజు మేము చేసే మా ప్రార్థన బట్టి ఇదిగో నా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ అద్భుతాలు దయచేయుదురుగాక, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. దావీదు ముందుకు సాగినట్లుగా ఏ రీతిగా అయితే ప్రభు సాక్షిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు ఆయన వినియోగించబడ్డాడు, రాబోయే తరంలో, రాబోయే యొక్క జనానికి, తరానికి మేము కూడా అలాంటి వారము నిలబడినట్లుగా మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలు అనేకమైన సాక్ష్యాలుగా రాబోయే తరానికి ఉండినట్లుగా ఇదిగో మా జీవితంలో అలాంటి అద్భుతమైన కార్యాలు మీరు జరిగించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితంలో ఏ కావాలని బిడ్డలు కోరుకుంటున్నారో ఇదిగో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా నా సంతోషం మీ ఎందుకు సంపూర్ణం ఉన్నట్లు అడుగుడి మీకు ఇవ్వడనన్నావు కదా నాయన. నీ బిడ్డలు ఏ అనుగ్రహించబడితే సంతోషిస్తారో నువ్వు ఎరిగిన దేవుడు, ఎవరిని దుఃఖపెట్టేవాడు కాదు, ఎవరిని నువ్వు బాధ పెట్టే దేవుడు కాదు నాయన. అందరినీ సంతోషించుడి, ఇదిగో మరలా చెప్పుదు నువ్వు సంతోషించుడు అన్నావు. సమాధానకర్త దేవుడు నాయన. ఏ విషయంలో సమాధానం లేక, సంతోషం లేక నలిగిపోతూ ఈ స్థలంలో మేము కూర్చొని ఉన్నాము, వాటన్నిటిని యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. ఇది మొదలుకొని తండ్రి, ఇదిగో నీ కన్నీళ్లు నాట్యముగా మారుస్తానన్నావు. ఇదిగో నా ప్రభు నీ దుఃఖము నిట్టూర్పుని ఎగిరిపోవనట్టున్నావు. అవమానం ప్రతిగా పూదండను మీకు తగిలిస్తానని చెప్పిన నా దేవా, ఇదిగోనైనా మా ప్రార్థన అట్టి జీవితాన్ని కలుగుచేయుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మేము చేస్తున్న మా ప్రార్థన బట్టి దేవా జరుగుతున్న కార్యాలను అనేకులు చూసి మా వలె అనేకులు పురుగొల్పబడి మేమును వెళ్ళి వీరి వలె వీరి జీవితంలో పొందుకున్న కార్యాలు మా జీవితంలో పొందుకోవాలని అనేకులు సాక్షులు మేము ఈ లోకం నిలబడినట్లుగా మమ్మల్ని ఫలింపజేయుదురుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.